హలో అండి, శ్రోతలకు నమస్కారం. డబ్బులు ఎవరికి ఊరికి రావు అనే నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, నాకు కొంచెం జలుబు కారణంగా మీకు వెంటనే వీడియోస్ పెట్టలేకపోతున్నానండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోగలరు అని అనుకుంటున్నాను. ఇక కథలోకి వెళతామండి. క్రైమ్ బ్రాంచ్ వాళ్ళను సడన్గా చూడడంతో కశ్యప్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిన మాట నిజం. షాక్ తిన్నాడు. అలాగని తనలోని ఫీలింగ్స్ ముఖంలో ప్రతిఫలిస్తే ఇట్టే పసిగట్టేస్తారు. వీళ్లతో నోరు జారినా ఏం జారినా ప్రమాదమే. అందుకే ఒక్కసారిగా ముఖం నిండా నవ్వు పులుముకున్నాడు కశ్యప్. అరే మీరా, వాటే సర్ప్రైజ్. హలో మేడం. హలో సార్. మీ పేర్లు కూడా మర్చిపోయాను. రండి రండి అన్నట్టు మీ కారు మళ్ళీ ట్రబుల్ ఇస్తోందా? గలగలా మాట్లాడేశాడు. నో, రిపేర్ చేసింది నువ్వు కదా, ఇంతవరకు ఏ ట్రబుల్ లేదు. ఓసారి నిన్ను చూసిపోదామని వచ్చాం అంది నవ్వుతూ కామ్య. అలాగా, వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. ప్లీజ్ కమిన్ అంటూ ఆహ్వానించాడు. వచ్చిన ఇద్దరిని లోనికి తీసుకొచ్చాడు. ఇక గ్యారేజ్ డోర్స్ మూయలేదు. ఎలాగూ తన కుర్రాళ్ళు కస్టమర్లు వచ్చే టైం పోతే ఉదయమే వీళ్ళు తన ఇంటికి వెళ్ళారని తెలుసు, కానీ తెలియనట్టే ఉన్నాడు. పొరపాటును కూడా ఆ విషయం ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డాడు. గ్యారేజ్ మధ్యలో 4 ప్లాస్టిక్ చైర్స్ ఉన్నాయి. కామ్య, విశ్వాసులు చెరో కుర్చీలో కూర్చున్నారు. నువ్వు కూడా కూర్చో కశ్యప్ అంది కామ్య. అయ్యయ్యో, మీ ముందు కూర్చోనంత గొప్పవాడిని కాదు మేడం. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? బైక్ కానీ కారు కానీ కావాలనుకుంటున్నారా? లేక మీ కారు బేరం పెడుతున్నారా? అమ్మాలన్నా కొనాలన్నా నాతో చెప్పండి. నాకు చాలామంది తెలుసు, వెంటనే ఏర్పాటు చేస్తాను అన్నాడు చేతులు కట్టుకు నిలబడి. అదేం కాదు కానీ ఉదయం మీ ఇంటికి వెళ్ళాం. మీ ఆవిడ ఫోన్ చేసి చెప్పలేదా అని అడిగింది. నమ్మలేనట్టు చూశాడు కశ్యప్. వెళ్ళారా? మా ఇంటికి వెళ్ళారా? ఆ రాక్షసి కొంపలోనే ఉందా? దానికి నాకు అస్సలు పడ్డం లేదు మేడం. అందుకే ఇంటికి వెళ్ళటం మానేశాను. చూసారా, మీరు ఇంటికి వచ్చిన విషయం కూడా నాకు ఫోన్ చేసి చెప్పలేదు. అంతా నా కర్మ మేడం. దేవుడా అంటూ చేతులు పైకి చెప్పాడు. నువ్వంటూ ఉంటే ఇలాంటి రణపెంకి పెళ్ళాన్ని ఏ మగాడికి ఇవ్వకు. తట్టుకోలేడు, చచ్చిపోతాడు అని అరచాడు పైకి చూస్తూ బాధగా. కశ్యప్ మాటలకు ఇద్దరు నవ్వేశారు. అదేంటి, నువ్వు బ్రతికే ఉన్నావుగా కశ్యప్. ఎవరైనా బతికే ఉంటారు, తప్పదు. కాదంటే కొందరు కాంప్రమైజ్ అవుతారు, కొందరు కాలేరు నీలాగా అన్నాడు నవ్వుకుంటూ విశ్వాస్. ఇంతకు మీరు మా ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు? విషయం చెప్పలేదు ఇంకా. నేనేమన్నా తప్పు చేశానా? కంగారుగా ఉంది సార్. ఏమైంది? అమాయకత్వాన్ని ముఖం నిండా నింపుకుంటూ వినయంగా అడిగాడు. నేను చెప్తా కానీ అనవసరంగా నువ్వేమీ కంగారు పడకు, ఓకే అంది కామ్య. ఓకే మేడం, చెప్పండి అడిగాడు కశ్యప్. చెన్నై సెల్వం బ్యాంకుకు నువ్వు చాలా బాకీ పడ్డావు. లోన్లకి వాయిదాలు కట్టలేక చాలా అవస్థలు పడుతున్నావు. అసలు వడ్డీ కలిపి 2.5 కోట్లకు పైగా బాకీ పడ్డావు. నిజమే కదా అడిగింది కామ్య. మీతో నిజం చెప్పకపోవడమే. ఆ మాట నిజమే మేడం. తొందరలోనే కట్టేస్తాను మేడం. వేరే చోట అప్పు కోసం ప్రయత్నిస్తున్నాను. అది సెట్ అవ్వగానే కట్టేస్తాను. బ్యాంకు వాళ్ళు నోటీసులు పంపించినట్టున్నారు. మీ ఇల్లు గ్యారేజీ వేలం వేస్తామని బెదిరిస్తూ. అవును మేడం, నేను బ్యాంకుకు వెళ్ళి మేనేజర్ని కలిసి కొంత టైం కావాలని రిక్వెస్ట్ చేయటం కూడా నిజమే. కానీ నా బ్యాంకు బాకీ గురించి మీరు అడగడం ఆశ్చర్యంగా ఉంది మేడం. కొంపదీసి వాళ్ళు కంప్లైంట్ కానీ ఇచ్చారా? విషయం అది కాదు కసేపు. నువ్వెప్పుడన్నా మీ బ్యాంకు ఓనర్ మిస్టర్ నిశాంత్ని చూసావా? లేదు మేడం అన్నాడు వెంటనే కశ్యప్. కావాలనే అబద్ధం చెప్పాడు. నిజానికి నిశాంత్తో పరిచయం లేదు, కానీ చాలాసార్లు చూశాడు. అయినా ఆయనతో నాకేం పని మేడం? మేనేజర్, స్టాఫ్ వీళ్ళతోనేగా నాకు పని. ఆయన పేరు కూడా ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే వింటున్నాను. అయినా నాలాంటి సామాన్యుడికి అంత పెద్ద రిచ్ మ్యాన్ తారసపడతారా? ఏం జరిగిందంటే, నిన్న సాయంకాలం ఓ రెస్టారెంట్ వద్ద నిశాంత్ గారి భార్య సుమిత్ర మిస్ అయింది. తర్వాత కిడ్నాపర్ ఫోన్ చేసి 50 కోట్లు డిమాండ్ చేశాడు. కామ్య చెప్తోంది. విశ్వాస్ కశ్యప్ ముఖభావాల్ని గమనిస్తున్నాడు. ఎక్కడా సందేహానికి ఆస్కారం లేకుండా కశ్యప్ చాలా జాగ్రత్త వహిస్తూ ఆచితూచి మాట్లాడుతున్నాడు. ఇది చాలా దారుణం మేడం. లేడీస్ని అడ్డం పెట్టుకుని డబ్బు డిమాండ్ చేయడం ఘోరం, అన్యాయం. మారిపోయింది మేడం, కాలం మారిపోయింది. మనుషులకు డబ్బు తప్ప ఇంకేం కనిపించడం లేదు.
పాపం డబ్బిచ్చి విడిపించుకుంటున్నాడు ఆయన అన్నాడు బాధగా. లేదు, జస్ట్ మిస్ అయ్యి మా నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఇంతవరకు ఫోన్ చేయలేదు. నిశాంత్ గారు కంగారు పడుతున్నారు. తనకు శత్రువులు ఎవరూ లేరంటున్నారు. సో బ్యాంకుకి అధిక మొత్తంలో బకాయి పడినవాడు ఎవడో ఈ కిడ్నాప్ చేసుంటాడని మా డౌటు. ఆ కోణంలో నీ పని కాదు, ఆ కోణంలో నీవని కాదు, నీకన్నా ఎక్కువ 10-20 కోట్ల వరకు బాకీ పడ్డవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని మేము ప్రశ్నిస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఇప్పుడు నీ వద్దకు వచ్చాం, వివరించింది కామ్య. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా మేడం? దీనంగా ముఖం పెట్టి అడిగాడు కశ్యప్. నాకు అవసరం లేదు మేడం, నేను అలాంటి వాడిని కాదు. ఇంతవరకు ఎవరికి నేను అపకారం చేసింది లేదు, ఉపకారాలే ఎక్కువ అన్నాడు తిరిగి. కావచ్చు మిస్టర్ కశ్యప్, నీ గురించి నీకు తెలిసినంతగా మాకు తెలియదు కదా అంటూ చైర్లోంచి లేచి సిగరెట్ ముట్టించుకున్నాడు విశ్వాస్. ఏ నేరగాడు అంత ఈజీగా తన నేరాన్ని ఒప్పుకోడు. తను చాలా మంచివాడని, ఏ పాపం తెలియదని చెప్తుంటాడు. ఫిల్టర్ చేస్తే కానీ మాకు ఎలాంటి క్లూస్ దొరకవు కదా. అవునా, ఆ వ్యాన్ ఏంటి అంత డర్టీగా ఉంది? ఎంత దూరం తిరిగి వచ్చావేంటి అంటూ వ్యాన్ వైపు అడుగులేశాడు. ఆ మాటలు కశ్యప్ను గతుక్కుమనేలా చేశాయి. తను సందేహించిందే యథార్థమవుతోంది. ఎలాగో మేనేజ్ చేయకపోతే కొంపలు అంటుకుంటాయి. ఊరుకోండి సార్, నేను తిరిగి రావటం ఏంటి? ఇది కస్టమర్ వ్యాన్, రిపేర్కి వచ్చింది. నిన్నటి వర్షానికి ఎక్కడో ఆగిపోయిందట. అతి కష్టం మీద ఫస్ట్ గేర్లో షెడ్ దాకా వచ్చి ఆగిపోయింది. వాటర్ సర్వీస్ చేశాక రిపేర్ చూడాలి. నేను ఈ పనిలో ఉండగానే మీరు వచ్చారు, ఓపిగ్గా వివరించాడు కశ్యప్. ఇంతలో కామ్య కూడా వ్యాన్ వద్దకు వచ్చింది. ఈ వ్యాన్ షెడ్కి ఎప్పుడు వచ్చింది? కారు చుట్టూ తిరిగి చూస్తూ అడిగింది. నిన్న సాయంకాలం మేడం, చెప్పాడు కశ్యప్. దీని ఓనర్ ఎవరు? పళనిస్వామి అని బిజినెస్ మ్యాన్ మేడం. తను సింగపూర్, మలేషియానో వెళుతున్నట్టు చెప్పాడు. వారం రోజుల్లో వచ్చేసరికి వ్యాన్ రెడీ చేసి ఉంచమన్నాడు. కామ్య, ఇది చూసావా? టైర్లకు ఇసుక ఎర్రమన్నితో కూడిన బురద అంటుకొనింది. కారంతా డర్టీగా ఉంది. చాలా దూరం రూరల్ ఏరియాకి వెళ్ళి వచ్చి ఉండాలి అన్నాడు టైర్లను చూపిస్తూ విశ్వాస్. అవును విశ్వా, యు ఆర్ కరెక్ట్. చూడు కశ్యప్, దీని ఓనరు ఎక్కడికి వెళ్ళొచ్చాడో చెప్పాడా? కశ్యప్ను అడిగింది కామ్య. ఏంటి మేడం, మీరు కూడా ఎవరెవరో ఎక్కడికెక్కడో తిరిగి వస్తుంటారు. రిపేర్ అయితే మళ్ళీ తెచ్చి షెడ్లో పడేస్తారు. రిపేర్ చేసేవాడమే మా పని. ఎక్కడ తిరిగి వచ్చావో మేము ఎలా అడగగలం చెప్పండి అని బదులిచ్చాడు. అఫ్కోర్స్ యు ఆర్ రైట్ అంటూ వ్యాన్ డోర్స్ తెరిచి లోనికి చూసింది కామ్య. విశ్వాస్ కూడా తన ఎక్స్రే కళ్ళతో గాలిస్తున్నాడు. మరోసారి కశ్యప్ గుండెలు టక్టకా కొట్టుకున్నాయి. ఎందుకంటే రాత్రి సుమిత్రా మేడం శవాన్ని చుట్టిన కార్పెట్ను వ్యాన్ వెనక ఉంచి తీసుకెళ్లాడు. దాని తాలూకు చిన్న క్లూ వీళ్ళకి దొరికినా తను అయిపోతాడు. అలాగని కంగారు పడలేదు. నిబ్బరంగా చూస్తూ నిలబడ్డాడు. వోక్స్ వ్యాగన్ 3 సీటర్, విశాలంగా సౌకర్యంగా, బండి చాలా బాగుంది. అవును, నిన్న సాయంత్రం ఎక్కడున్నావు అని అడిగాడు విశ్వాస్. చూపులు మాత్రం వ్యాన్నే పరిశీలిస్తున్నాయి. ఎక్కడికి వెళ్తాను సార్, ఈ గ్యారేజే నా లోకం. నిన్న సాయంత్రం భోజనానికి ఇంటికి వెళ్ళాను. భోజనానికి బదులు నా భార్య మాటలతోనే నా కడుపు నిండిపోయింది. గొడవపడి వచ్చేసాను. వస్తూ టిఫిన్ కట్టించుకుని ఓ బాటిల్ విస్కీ తెచ్చుకున్నాను. బాధను మర్చిపోవడానికి తాగి పడుకున్నాను. సో మా ప్రతి ప్రశ్నకి నీ వద్ద సమాధానాలు ఉన్నాయి అవునా? తల తిప్పి చూస్తూ అడిగాడు విశ్వాస్. ఏంటి సార్ మీరు మరీను, బదులివ్వకపోతే చెప్పలేదంటారు, చెప్తే నా వద్ద సమాధానాలు ఉన్నాయంటారు. అర్థం కావటం లేదు. రండి, రెస్ట్ రూమ్ ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది అన్నాడు విశ్వాస్. కశ్యప్ కూల్, రొటీన్గా ప్రశ్నలు అడుగుతుంటాం, చెప్పాలి, డోంట్ ఇరిటేట్ అంది మధ్యలో కల్పించుకుంటూ కామ్య. నేను ఇరిటేట్ కావటం లేదు మేడం, చెప్పినా తంటానే, చెప్పకపోయినా తంటానే. అయితే ఇక నేనేం చేయాలి చెప్పండి అన్నాడు కశ్యప్. ఈ లోపల విశ్వాస్ డోర్ తెరిచి స్టీరింగ్ వెనక కూర్చున్నాడు. కీస్ లోపలే ఉన్నాయి. స్టార్ట్ చేద్దామని ప్రయత్నించాడు. చప్పుడు లేదు. ముందు చూపుతో కశ్యప్ వైర్లు పీకేయటం మంచిదైంది. వ్యాన్ స్టార్ట్ కాలేదు. వ్యాన్ దిగిపోయాడు విశ్వాస్. విశ్వా, ఈ ఆకుల్ని గమనించావా? విచిత్రంగా ఉన్నాయి. ఇవి ఏ చెట్ల ఆకులు అంటావు? ఎప్పుడూ చూడలేదు అంటూ ఆకులతో కూడిన రెమ్మను బంపర్ నుంచి లాగి చూపిస్తూ అడిగింది కామ్య. చూశాను, నువ్వు చెప్పు కశ్యప్, ఇవి ఏమాకులు అంటూ కశ్యప్ వంక చూశాడు విశ్వాస్. వీళ్ళు వదిలేలా లేరు అనుకుంటూనే తెలియదన్నట్టు పెదవి విరిచాడు కశ్యప్. నాకు చెట్లకు సంబంధించి బొత్తిగా పరిజ్ఞానం లేదు సార్. మా గ్యారేజీ చెన్నై సిటీ తప్ప నాకేమీ తెలీదాయే. ఇంకా తెలుస్తుంది చెప్పండి అన్నాడు. సో తెలీదంటావు?
తెలియదు సార్. బహుశా ఈ కారు ఓనరు పళనిస్వామికి తెలిసి ఉండాలి. ఓకే, నేను చెప్తాను. ఇవి మడా చెట్ల ఆకులు. తీర ప్రాంతాల్లో ఎక్కడో అడవుల దాకా ఈ వ్యాన్ వెళ్ళొచ్చిందనటంలో సందేహం లేదు. మీ మాట నిజం కావచ్చు సార్. ఎందుకంటే పళనిస్వామి గారికి తీర ప్రాంతాల్లో ఎక్కడో చేపల చెరువులు ఉన్నాయట. అక్కడికి వెళ్ళి వచ్చే ఛాన్స్ ఉంది. అయినా ఎవరో తెచ్చిన ఈ వ్యాన్ గురించి మీకేంటి మేడం అంత ఇంట్రెస్ట్ కాదు, సందేహం. ఇంతకీ ఆ పళనిస్వామి ఎక్కడుంటాడు? చెప్పాగా మేడం, నైట్ ఫ్లైట్కి మలేసియాలో సింగపూర్ వెళ్ళిపోయారని. వారం తర్వాత కానీ రాడు. ఓకే అంటూ అక్కడి నుంచి కదిలింది కామ్య. అంతలో కామ్య కమ్ హియర్ అంటూ వెనక్కి పిలిచాడు విశ్వాస్. వ్యాన్ వెనక డోర్ తెరిచి లోన పరిశీలిస్తున్నాడు అతను. పక్కనే ఉన్నాడు కశ్యప్. కామ్య కశ్యప్ ముఖం వంక చూడలేదు, కానీ చూస్తుంటే దొరికిపోయేవాడే. రాత్రి సుమిత్ర మేడం శవాన్ని చుట్టిన కార్పెట్ను వ్యాన్ వెనకే వేసి తీసుకెళ్ళాడు. కర్మగాలి వీళ్ళకేదన్నా క్లూ దొరికితే తను మునిగిపోయేవాడే. ఆ భయం ఎక్కువ తీక్షణాలు కశ్యప్ ముఖంలో ప్రతిఫలించి అదృశ్యమైంది. ఏమైంది విశ్వ అంటూ దగ్గరకు వచ్చింది కామ్య. ఇది చూడు, ఈ పీచు ఉన్ని కమ్మడి తాలూకా లేక గోనె సంచి తాలూకా అర్థం కావటం లేదు. ఏమై ఉంటుంది అంటూ చెప్పించాడు విశ్వాస్. నిజానికి రాత్రి చీకట్లో కశ్యప్ కంగారుగా లాగటంలో లోన స్క్రూ మేకులకు తగులుకున్న కార్పెట్ తాలూకు పోగులవి. వాటినే లాగి చూపిస్తున్నాడు కశ్యప్. వాటిని చూస్తున్న కామ్యకు అర్థం కాలేదు. తెలియడం లేదు విశ్వ, నీకేమన్నా తెలుసా కశ్యప్ అంటూ కశ్యప్ను అడిగింది కామ్య. మేడం, చేపల మేత గోనె బస్తాలని వేసి తీసుకెళ్ళి ఉండొచ్చు. అయినా ఏంటి మేడం, ఈ వ్యాన్కు మీ కేసుకు ఏదన్నా అస్సలు సంబంధం ఉందా? ఇంతేనా, ఇంకా ఏమన్నా అనుమానాలు ఉన్నాయా అంటూ కాస్త విసుగు జోడించి అడిగేశాడు కశ్యప్. నో, ఇంకేం లేవులే విశ్వ, కమాన్ లెటస్ గో అంటూ కదిలింది కామ్య. కారు వరకు వెంట వచ్చాడు కశ్యప్. విశ్వాస్ తమ కారు స్టార్ట్ చేశాడు. కామ్య కారెక్కబోతుండగా వినయంగా అడిగాడు కశ్యప్. మేడం, అసలే పుట్టుడు సమస్యలతో నలుగుతున్నాను. కొత్త సమస్యలు ఏమీ రావు కదా. మీరు ఇలా రావటం నాకేదో భయంగా ఉంది మేడం అని. డోంట్ వరీ, చెప్పాంగా, జస్ట్ రొటీన్ చెకప్ అని. కిడ్నాపర్ ఎలాగూ మాకు దొరక్కపోడు. నిన్నేమీ అన్యాయంగా ఈ కేసులో ఇరికించనులే, భయపడకు అంటూ కారెక్కి డోర్ మూసింది కామ్య. వెళుతున్న నా కారు వంకే చూస్తూ కొద్దిసేపు అక్కడే నిలబడ్డాడు కశ్యప్. పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు. తను దొరికిపోయే ప్రమాదం ఏదన్నా ఉందా? తనకు తెలియకుండా పొరపాట్లు ఏమైనా దొరలాయా? తనలో తాను సింహావలోకనం చేస్తుండగా తను చెప్పిన ఒక అబద్ధం గుర్తొచ్చి ఉలిక్కిపడ్డాడు. అవును, పోలీసులు ఇంటికి వచ్చినట్టు గాంధార తనతో చెప్పలేదని అబద్ధం చెప్పాడు. ఎందుకంటే ఆ విషయం గాంధార గ్యారేజ్కి వచ్చి తనతో చెప్పిందని చెబితే విషయం తెలుసు కాబట్టి ముందే జాగ్రత్త పడిపోయాడని అనుమానిస్తారు. అందుకే అలా అబద్ధం చెప్పాడు. ఒకవేళ నిజ నిర్ధారణ కోసం వీళ్ళు మరోసారి ఇంటికి వెళితే తాను అబద్ధం చెప్పినట్టు తెలిసిపోతుంది. అది మంచిది కాదు, సందేహిస్తారు. ఆ అవకాశం కూడా ఇవ్వకూడదు. వెంటనే గాంధార్కి ఫోన్ చేయటం కోసం గ్యారేజ్లోకి పరిగెత్తాడు కశ్యప్. అతడి వెనకే గ్యారేజ్లో పనిచేసే వర్కర్లకు ముగ్గురు సైకిళ్ళ మీద లోనికి వచ్చారు. చెప్పు కామ్య, ఎటు వెళదాం? మనం ఇంకా నిశాంత్ను కలవలేదు. 10 గంటలకి నిశాంత్ ఫ్యామిలీ డాక్టర్తో మనకి అపాయింట్మెంట్ ఉంది. దారిలో గుర్తు చేశాడు విశ్వాస్. గుర్తుందిలే, కారుని ట్రస్ట్పురం పోని అంది కామ్య. ట్రస్ట్పురమా? అవును, మరోసారి మనం గాంధార్ను కలుద్దాం. కశ్యప్ ఇంటికి పోని. ఆ ఇంటికా? మళ్ళీ ఎందుకు? చిరాగ్గా అడిగాడు విశ్వాస్. అసలే ఆ గాంధార్కు తిక్క, సరిగా సమాధానాలు కూడా చెప్పదు అన్నాడు తని. అది చూద్దాం అంది కామ్య. అసలు నీ ఉద్దేశం ఏంటో అర్థం కావటం లేదు డియర్. ఆమెను ఇంకేమడుగుదామని. విశ్వా, కశ్యప్ విషయంలో నాకెందుకో సందేహంగా ఉంది. అతడు చెప్పినవన్నీ నిజాలు కావనిపిస్తోంది. ఎక్కడో కొడుతోంది. సంథింగ్ రాంగ్. అంటే ఆ కిడ్నాపర్ కశ్యపేనంటావా? వాడే సుమిత్రను కిడ్నాప్ చేసి అన్నోన్ ప్లేస్లో నిర్బంధించాడంటావా? ఇట్స్ క్రేజీ యూనో. చూసావుగా వాడిని, వట్టి భయస్తుడు. వాడికి అంత సీన్ లేదు. నేను అలా అనుకోవడం లేదు. చెప్పండి మేడం, ఇంకెలా అనుకుంటున్నారు? సీరియస్గా చూసింది కామ్య. నా డౌట్ కరెక్ట్ అయితే కశ్యప్ ఏదో చట్ట వ్యతిరేక పనులతో సంబంధం కలిగి ఉన్నాడు. దాన్ని కవర్ చేసుకోవడానికి అతి వినయం అమాయకత్వం నటిస్తున్నాడు. అదేమిటో మనం తెలుసుకోవాలి.
కశ్యప్ చెప్పిన సమాధానాల్లో ఒక్కటి ఒక్కటి అబద్ధమైనా చాలు, మిగిలినవన్నీ కూడా అబద్ధాలే అనుకోవాలి. వివరించింది. నీ ప్రయత్నం వృధా, మరోసారి ఆ ఇంటికి వెళ్ళటం శుద్ధ దండగా, వేస్ట్ అన్నాడు విశ్వాస్. చూద్దాం అంది కామ్య. కొద్దిసేపట్లోనే ట్రస్ట్పురంలోని కశ్యప్ ఇంటి ముందు ఆగింది కారు. అప్పుడే ఆకాశం నుంచి చినుకులు కూడా రాలటం ఆరంభించాయి. గేటు తీసుకుని గబగబా లోపలికి వెళ్ళారు ఇద్దరు. కాలింగ్ బెల్ నొక్కితే కాసేపటికి తలుపులు తెచ్చుకున్నాయి. ఎదురుగా గాంధార లోన వంట పనిలో ఉన్నట్టుంది. చేతులు తుడుచుకుంటూ వచ్చి తలుపు తీసింది. గుమ్మంలో నిలబడిన జంటను చూసి ముఖం చిట్లించింది. ఎందుకు మళ్ళీ వచ్చారు అని అడిగింది కటువుగా. ఏం లేదు, నీ భర్త కశ్యప్ కోసం మేము గ్యారేజ్కి వెళ్ళాం. ఆయన అక్కడ లేడు. ఉదయం మేము వచ్చి వెళ్ళిన సంగతి కశ్యప్కి చెప్పారో లేదో తెలుసుకుందామని వచ్చాం. కశ్యప్కి తెలుసా, చెప్పారా అని అడిగింది కామ్య. అలా అడిగిన మరుక్షణమే చెప్పలేదు అంటూ టక్కీ ముందు బదిలిచ్చింది గాంధార. చెప్పనే లేదా? లేదంటున్నాగా, ఆయన ఇంటికి వస్తేగా చెప్పడానికి. ఒకవేళ వస్తే చెప్తాలే, మీరు వెళ్ళండి. ఫోన్ చేసి కూడా చెప్పలేదా? మాకున్నదే ఒక్క ఫోను, అది ఆయన దగ్గరే ఉంటుంది. ఇంట్లో ఫోన్ లేదు. ఆయన వస్తే మీరు రెండోసారి కూడా వచ్చి వెళ్ళారని చెప్తాను, సరేనా? ఓకే. ఇంకొక మాట కూడా అడగకుండా వెంతిరిగింది కామ్య. ఇద్దరూ మెట్లు దిగుతుండగానే దడాలన తలుపులు వేసుకుంది గాంధార. వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకున్నాడు విశ్వాస్. అది గమనించింది కామ్య. ఎందుకు ఆ విధవ నవ్వు అంది కారు కదలగానే. కారు మీద చినుకులు పడుతున్న చిటపటలు వినిపిస్తున్నాయి. ఈ కాపుకోలేక గబగబా నవ్వేశాడు విశ్వాస్. నేను ముందే చెప్పా కదా ఇక్కడికి రావడం వేస్ట్ అని. చూసావుగా ఎలా మర్యాద చేసిందో అన్నాడు నవ్వు ఆపుకుంటూ. వేస్ట్ కాదు విశ్వా, ఒక నిజం బయటపడింది అంది సీరియస్గా కామ్య. అబ్బో, ఏంటో అది నాకు తెలియని నిజం. వాళ్ళిద్దరూ, ఐ మీన్ వైఫ్ అండ్ హస్బెండ్లు ఇద్దరూ మనతో అబద్ధం చెప్పారు. వాట్? విభ్రాంతుడై చూశాడు విశ్వాస్. బుర్ర చించుకున్న ఆ అబద్ధం ఏంటో అతనికి అర్థం కాలేదు. నోనో, వాళ్ళు చెప్పిన దాంట్లో అబద్ధం ఎక్కడుంది అసలు? నిజమేగా చెప్పారు. తన భార్య ఏమీ చెప్పలేదని కశ్యప్ చెప్పాడు. ఇప్పుడు గాంధార్ కూడా ఆ విషయాన్ని ధృవీకరించింది. చెప్పలేదనే అన్నాడు. కశ్యప్ ఇంకో మాట కూడా చెప్పాడు. గాంధార ఫోన్ చేసి తనతో చెప్పలేదన్నాడు. దానికి అర్థం ఏంటి? ఇంట్లో ఫోన్ ఉందనేగా. కానీ ఇంట్లో ఫోన్ లేదని గాంధార మనతో అబద్ధం చెప్పింది, అవునా అంది కామ్య. విశ్వాస్ విస్తుపోయాడు. కామ్య ఆలోచించేంత షార్ప్గా అతను ఎందుకు ఆలోచించలేకపోతున్నాడో అర్థం కాలేదు. ఓ మై స్వీట్ కామ్య, యు ఆర్ జీనియస్. చెప్పు మరి కశ్యప్ చెప్పిన అబద్ధం ఏంటి అని అడిగాడు. గాంధార ఫోన్ చేసి మనం వచ్చినట్టు తనతో చెప్పలేదనటం అబద్ధం. నాకు అర్థమై చావట్లేదు. కాస్త వివరంగా చెప్తావా? ఇంకా అర్థం కాలేదా? మనం వచ్చి వెళ్ళిన సంగతి గాంధార ఫోన్ చేసి భర్తతో చెప్పింది. కానీ కశ్యప్ చెప్పలేదని బొంకాడు. ఇప్పుడు గాంధార కూడా చెప్పలేదని చెప్పింది. ఎందుచేత? తన ఆడిన అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి మనం గ్యారేజ్ నుంచి బయలుదేరగానే కశ్యప్ గాంధారకు ఫోన్ చేసి చెప్పాడు. అందుకే గాంధార కూడా మనతో అబద్ధం చెప్పింది. అరే, వాళ్ళిద్దరికీ అస్సలు పడదుగా. పరమ గయ్యాళి గాంధార మొగుడి మాట ఎందుకు వింటుంది? నీకు అమ్మాయిల మనస్తత్వం పూర్తిగా తెలిసినట్టు లేదు. మొగుడు కాస్త పొగుడి సరెండర్ అయిపోతూ ఏం చెప్పినా సరే అంటూ గంగిరెద్దులా తల ఊపితే చాలు. ఎంత పెంకి పెళ్ళామైనా మొగుడి మాట వింటుంది. కశ్యప్ ఇలాంటి తంత్రమే ఏదో చేసి గాంధార్ తన మాట వినేలా చేశాడు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ చిన్న డౌటు. ఒకవేళ మనం పెళ్లి చేసుకుని ఉంటే నేను కూడా నీ ముందు జీ హుజూర్ అంటూ గంగిరెద్దులా తలూపాల్సిందేనా? అంతేగా, పెళ్ళైతే తప్పదు. థ్యాంక్ గాడ్ ఐఎమ్ సేఫ్. పెళ్ళి పెటాకులు లేకుండా హ్యాపీగా సహజీవనంలో ఉన్నాను. పక్కన నవ్వింది కామ్య. సో కాసేపు నువ్వు సందేహిస్తున్నావు. వాట్ నెక్స్ట్ అడిగాడు. నా అనుమానానికి మరో కారణం కూడా ఉంది. అదేంటో చెప్పు చూద్దాం అంది కామ్య. అయ్యో, నాకు పజిల్స్ ఇవ్వకు. కశ్యప్ మీద ఎలాంటి డౌటు నాకు లేదు. ఇన్నోసెంట్ ఫెలో. అదేదో నువ్వే చెప్పు. ఆ మాటతో చిరెత్తుకొచ్చి కోపంగా చూసింది కామ్య. విశ్వా, నువ్వు అసలు బుర్ర ఉపయోగించవా? ఇట్స్ నాట్ ఏ జోక్. ఆ బ్లాక్ వ్యాన్ విషయంలో నీకేం డౌట్ రాలేదా? కోపంగా అడిగింది. వాడు చెప్పిందంత కరెక్టే కదా, నమ్మేస్తామా? ఆ వ్యాన్ను కశ్యపే ఉపయోగించలేదని ఏమిటి నమ్మకం? చూసాంగా, వ్యాన్ రిపేర్లో ఉంది.
వాడు మెకానిక్ అని మర్చిపోకు. బండిని పాడు చేయాలన్నా బాగు చేయాలన్నా వాడి చేతుల్లో పని. సపోజ్ మనం ఒక కారు బైకో రిపేర్కి ఇచ్చి వారం తర్వాత వస్తాం, చేసి ఉంచమని చెప్పామే అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? రిపేర్ చేసి సొంత పనులకు వాడుకుంటారు. అడిగితే ట్రయల్ రన్కి వెళ్ళొస్తున్నాం అంటారు. అవునా కాదా? కామ్య మాటలతో విశ్వాస బుర్రలో బల్బు వెలిగింది. అంటే కాసేపు ఆ వ్యాన్లో చాలా దూరం వెళ్ళొచ్చాడంటావా అడిగాడు. జస్ట్ డౌట్ అంతే. చూడు విశ్వ, ఏ కోణంలోనూ మనం ఎవరిని విడిచిపెట్టకూడదు. ప్రతి చిన్న విషయాన్ని ఒక క్లూ అనుకుని ఆలోచించాల్సిందే. నువ్వు పని చెయ్యి. మన వాళ్ళల్లో సమర్థుడికి ఫోన్ చేసి మల్టీలో గ్యారేజ్ ప్రాంతంలో నిఘా ఉంచు. ఇక నుంచి కాసేపు ప్రతి కదలిక మనకు తెలియాలి అంది కామ్య. ఓకే అంటూ తన సెల్ ఫోన్ అందుకున్నాడు విశ్వాస్. క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి కాసేపుకు మనసులో లేదు. చాలాసేపటికి భార్య గాంధార ఫోన్ చేసి వాళ్ళు వచ్చి వెళ్ళారు, నువ్వు చెప్పమనంటే చెప్పాను అని చెప్పే వరకు కంగారు పడుతూనే ఉన్నాడు. తను భయపడినట్టే వాళ్ళు తమ ఇంటికి వెళ్ళారు. అంటే వాళ్ళకి తన మీద శంక ఉన్నట్టే కదా. గాంధార సమాధానంతో వాళ్ళకి ఆ శంక కూడా తొలగిపోయి ఉంటుంది. ఏ కళనుందో కానీ రిక్వెస్ట్ చేయగానే గాంధార సరైనంది. కానీ భోజనానికి మధ్యాహ్నం ఇంటికి రావాలని షరతు పెట్టింది. వెళ్ళక తప్పదుగా, కానీ వెళ్తే మళ్ళీ ఏం రగడ చేస్తుందోనని భయమూ ఉంది. కుర్రాళ్ళు ముగ్గురు పనిలోకి వచ్చేసారు. అయినా వ్యాన్ బాధ్యతను వాళ్ళకి అప్పగించలేదు కాసేపు. తనే పూర్తిగా వాటర్ సర్వీస్ చేశాడు. సరికొత్త వ్యాన్లా ఇప్పుడు మెరుస్తుంది అది. తెంచిన వైర్లు కలిపి వ్యాన్ స్టార్ట్ చేసి ప్లాట్ఫామ్ నుంచి దించి గ్యారేజ్లో ఒక పెడగా ఉంచాడు. కుర్రాళ్ళు ఒకడు యాక్టివా స్కూటర్ రిపేర్ చేస్తున్నాడు, ఒకడు పల్సర్ బైక్ రిపేరింగ్లో బిజీగా ఉన్నాడు. మూడో వాడు ఒక కార్ డోర్కి టింకరింగ్ పనిలో బిజీగా ఉన్నాడు. వాళ్ళకి ఏమేం చేయాలో సూచనలు ఇచ్చాక తను ఉదయం బకెట్లో నానబెట్టిన రెయిన్ కోటు, ప్యాంటు, షర్టు అన్నీ శుభ్రంగా ఉతికి ఓ పక్క తాడు మీద ఆరేశాడు. తర్వాత రెస్ట్ రూమ్కి వచ్చి వంటి మీద తడిసిన లుంగీ షర్టు విప్పేసి పొడి దుస్తులు ధరించాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా మనసులో ఆందోళన అలాగే ఉంది. భయం వెన్నంటుతోంది. జరిగింది సాధారణ విషయం కాదు, హత్య. దొరికితే హత్యా నేరం, శవాన్ని మాయం చేసిన నేరం రెండూ తన జీవితాన్ని కబళించేస్తాయి. ఇవాళ ఉంచితే సుమిత్ర మరణం తన మనసులో ముళ్ళులా గుచ్చి బాధిస్తూనే ఉంది. రాత్రి మిగిలిన విస్కీ బాటిల్, గ్లాసు, వాటరు, చిప్స్ ప్యాకెట్స్ తెచ్చి టీపాయ్ మీద ఉంచి రిలాక్స్గా సోఫాలో కూర్చున్నాడు కాసేపు. ఒక లార్జ్ పెగ్గు గ్లాస్లో కలిపి తాగి సిగరెట్ ముట్టించుకున్నాడు. సోఫాకి చేరబడి అసలు జరిగిందంతా ఓసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. నిన్న సరిగ్గా 1 గంట ప్రాంతంలో పగలు తొలిసారిగా సుమిత్ర నుంచి తన సెల్కు ఫోన్ కాల్ వచ్చింది. తనకు సాయం కావాలని అడిగింది. అలా చేస్తే ఇద్దరికి లాభం ఉంటుందని చెప్పింది. కిడ్నాప్ డ్రామా గురించి క్లుప్తంగా వివరించింది. నిజానికి ఈ పని తనకిష్టం లేదు, చేయనని చెప్పలేక డబ్బు అడిగితే డ్రాప్ అవుతుందన్న ఉద్దేశంతో 10 లక్షలు క్యాష్ ఇస్తే సాయం చేస్తానన్నాడు. కానీ ఆమె డ్రాప్ అవ్వలేదు. ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేసింది. తర్వాత సాయంత్రం 3:30కి హోగన వర్షంలో రెయిన్ కోట్తో గ్యారేజ్కి వచ్చింది. 10 లక్షలు క్యాష్ ఇచ్చింది. దాంతో కాదనలేక ఒప్పుకున్నాడు. వచ్చే 50 కోట్లు చేరి సగం పంచుకుందామని ఆమె మాట ఇవ్వడంతో ఆశ పెరిగింది. ఆ తర్వాత బైక్ మీద ఆమెకు మాత్రమే తెలిసిన వాళ్ళ గెస్ట్ హౌస్ బంగ్లాకి వెళ్ళారు. సుమిత్రను చైర్కి బంధించి ఆమె స్మార్ట్ ఫోన్తో ఫోటోలు తీశాడు. ఆ ఫోటోని నిశాంత్ సెల్కి పంపించింది సుమిత్ర. ఆమెను అక్కడే వదిలి వచ్చేశాడు. తర్వాత పరిణామాల్లో నిశాంత్తో డీల్ బాగానే కుదిరింది. చెప్పినట్టే 50 కోట్లు క్యాష్తో నిశాంత్ ఎగ్మోర్ స్టేషన్కి వచ్చాడు. కానీ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళ రంగప్రవేశంతో ప్లాన్ అంతా రసాభాస అయింది. క్యాష్ చేతికి రాలేదు. తను వెనక్కి వచ్చేశాడు. జరిగింది సుమిత్రతో చెప్పి తదుపరి నిర్ణయం తీసుకోవాలని నేరుగా గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. బ్యాడ్ లక్. తల మీద బలమైన గాయంతో సుమిత్ర మరణించినట్టు గుర్తించాడు. పోలీసుల్ని ఏమర్చి కార్పెట్తో సహా శవాన్ని వ్యాన్లో వేసుకుని కోవళం దాటి మడ అడవిలో శవాన్ని పాతిపెట్టి
వచ్చాడు వచ్చాడు జరిగింది అది ఇదే సుమిత్ర. అయితే సుమిత్ర ఎలా చనిపోయింది, ఎవరు చంపేశారనేది ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. ఎవడో రౌడీ షీటర్ రేప్ చేసి సుమిత్రను చంపేశాడనుకున్నాడు. కానీ ఆలోచిస్తే అది సరికాదనిపిస్తుంది. అవును, ఎందుకంటే గెస్ట్ హౌస్ గదిలో రేప్ జరిగిన సూచనలేమీ కనిపించలేదు. జస్ట్ నిద్రపోతున్నట్టు కనిపించింది సుమిత్ర. ఆ పైన చంపింది రౌడీ షీటర్ అయితే పోలీసులకు ఫోన్ చేయడు, తన దారిన వెళ్ళిపోతాడు. తను గెస్ట్ హౌస్లో ఉండగా పోలీసులు వచ్చారంటే ఖచ్చితంగా ఎవరో తన హత్య కేసులో ఇరికించాలని పోలీసులకు ఫోన్ చేశారు. ఫోన్ చేసింది ఎవరే ఉండే అవకాశం ఉంది. ఉన్నట్టుండి ఒక విషయం గుర్తొచ్చి కాసేపును ఉలికిపడేలా చేసింది. అసలు ఇలా ఎందుకు జరిగి ఉండకూడదు? తన భార్య సుమిత్ర కిడ్నాప్ డ్రామాతో డబ్బు కొట్టేసి తనను వదిలి వెళ్ళిపోయే ఉద్దేశంలో ఉందని ఆమె ప్లాన్ బ్యాంకర్ నిశాంత్కు తెలిసిపోయి ఉంటే భార్య మీద అక్కస్తో ఓ పక్క ఆమెను చంపడానికి మనుషులు నియమించి మరో పక్క డబ్బు తీసుకొని స్టేషన్కి వచ్చుంటే అటు సుమిత్రను చదవటం, ఇటు కిడ్నాపర్గా తన క్రైమ్ బ్రాంచ్ వాళ్ళను పట్టివ్వటం పొరపాటున మిస్ అయ్యి గెస్ట్ హౌస్ దగ్గర సంబంధించడం కోసం వాడి మనుషులే లోకల్ పోలీసులకి ఫోన్ చేసి ఉండాలి. అంటే నిశాంత్కు అంతా కలిసి అయితే నిశాంత్కు అంతా తెలిసే పెళ్ళాం ఆడిన కిడ్నాప్ డ్రామాని కంటిన్యూ చేస్తుండాలనుకోవాలి. ఇదే జరిగి ఉండాలి. సుమిత్రని చూపించడానికి నిశాంత్కే ఎక్కువ ఛాన్స్ ఉంది. తన అమాయకత్వాన్ని సుమిత్ర సొమ్ము చేసుకోవాలని చూస్తే నిశాంత్ హత్య, కిడ్నాప్ కేసుల్లో తనను జైల్లోకి పంపించాలని చూస్తుంటాడు. డామిట్, తను ఫూల్. సుడిగుండంలోంచి బయటపడాలని ప్రయత్నించి పూర్తిగా అందులోనే మునిగిపోతున్నాడు. అదృష్టం కొద్ది ప్రయత్నానికి తప్పించుకోగలిగిన తర్వాత అయినా తను చిక్కుల్లో పడక తప్పదు. మర్నాడు ఉదయం 9 గంటలకే తన ఆఫీస్కి వచ్చేశాడు నిశాంత్. అయితే మనిషి మాత్రం హుషారుగా లేదు. భార్య కోసం అతను పడుతున్న వేదన ముఖంలో ప్రతిఫలిస్తోంది. పిఏ నైనా నిశాంత్ ఛాంబర్లోకి వచ్చేసరికి చాలా విచారంగా, దైన్యంగా కనిపించాడు. సార్, ఏమైంది సార్? రాత్రి ఎగ్మోర్ స్టేషన్కి వెళ్ళి కిడ్నాపర్కి డబ్బు ఇచ్చేసినట్టున్నారు. మేడం గారు ఇంకా ఇంటికి రాలేదా? చేతిలో ఫైల్ టేబుల్ మీద ఉంచుతూ అడిగింది. నిశాంత్ సంతకాలు చేయాల్సిన ముఖ్యమైన పేపర్లు ఆ ఫైల్లో ఉన్నాయి. నైనా పలకరింపుతో బాధగా చూశాడు నిశాంత్. లైఫే విచిత్రమైంది నైనా. మనం ఒకటి అనుకుంటాం, అలా జరుగుతుంది. రాత్రి వెళ్ళిన పని అవలేదు. క్రైమ్ బ్రాంచ్ వాళ్ళ మూలంగా అంతా గందరగోళం అయిపోయింది. వాళ్ళు మాటు వేశారని గ్రహించి డబ్బు తీసుకోకుండానే కిడ్నాపర్ పారిపోయాడు. తర్వాత ఇంతవరకు ఫోన్ చేయలేదు. వాడి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. చాలా బాధగా ఉంది నైనా. పాపం అమాయకురాలు నా వైఫ్ కిడ్నాపర్ చేతిలో ఎన్ని బాధలు పడుతుందో ఏమిటో. ఇంతవరకు ఫోన్ చేయలేదంటే వాడు నా సుమిత్రను చంపేసుంటాడని భయంగా ఉంది అన్నాడు. చివరి మాటలు చెప్తుంటే అతడి గొంతు వణికింది. దుఃఖం తెలుస్తోంది. కర్చీఫ్తో చెమర్చిన కళ్ళు తుడుచుకున్నాడు. తన బాస్ని అలా చూస్తుంటే నైనాకి చాలా బాధగా ఉంది. ఐఎమ్ సారీ సార్, ఇలా జరిగి ఉండకూడదు. మేడం గారు క్షేమంగానే ఉంటారు, తిరిగి వస్తారు. మీరు అధైర్యపడకండి. మిమ్మల్ని టెన్షన్లో పెట్టి ఎక్కువ డబ్బు డిమాండ్ చేయటం కోసం ఫోన్ చేసి ఉండడు అంది ఓదార్పుగా. ఎస్ యు ఆర్ రైట్ నైనా. నీ మాట ఫలించి నా వైఫ్ క్షేమంగా తిరిగి రావాలే కానీ ఆ వేదన కిడ్నాపర్ 100 కోట్లు అడిగినా ఇచ్చేస్తాను. నీకు తెలియదు నైనా, ఆ పిచ్చిదాని పక్కన నేను లేకపోతే టిఫిన్ కూడా తీసుకోదు. పాపం ఎలా ఉందో ఏమిటో అంటూ తెగ బాధపడిపోతూ మరోసారి కంటనీరు నింపాడు నిశాంత్. ప్లీజ్ సార్, కంట్రోల్ యువర్ సెల్ఫ్.
ఇలా జరగటం చాలా బాధగా ఉంది. ఆ క్రైమ్ బ్రాంచ్ లేడీ ఆఫీసర్కి ఫోన్ చేసి అడగబోయారా అంది. ఇంటి నుంచి బయలుదేరే ముందే ఫోన్ చేశాను. మీ పని మీదే తిరుగుతున్నాం, 12 గంటల్లోపే మీ వద్దకు వస్తామని చెప్పింది. ఏం రావటమో ఏమో, నాకు పోలీసుల మీదే నమ్మకం పోయింది. నైనా ఓ పని చెయ్యి అన్నాడు. చెప్పండి సార్ అంది నైనా. నా మనసేం బాగాలేదు, ఎక్కువసేపు ఆఫీస్లో కూర్చోలేను. ఈరోజు కూడా అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తాయి. సంతకాలు చేసినవి ఏమన్నా ఉంటే తీసుకురా, వెరిఫై చేసి సంతకాలు చేసేసి 1 గంటలో ఇంటికి వెళ్ళిపోతాను. అలాగే సార్ అంటూ ఫైల్ని నిశాంత్ ముందుకు తోసింది నైనా. నిశాంత్ ఫ్యామిలీ డాక్టరు మిస్టర్ సేతుపతి. ఆయన ఫ్యామిలీ డాక్టరే కాదు, వెల్విషర్ కూడా. ఎందుకంటే సుమిత్ర తండ్రి రంగరాజన్ హయాం నుంచి ఫ్యామిలీ డాక్టర్ ఆయనే. సుమిత్ర చిన్నపిల్లగా పొట్టి గౌన్లతో స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి తెలుసు. అటువంటి డాక్టర్ సేతుపతిని కలిసి మాట్లాడడంలో కామ్య విశ్వాసులకు టైమే తెలియలేదు. సుమారు 1.5 సేపు హాస్పిటల్లో ఆయన రూమ్లోనే ఉన్నారు. సుమిత్రను ఎవరో కిడ్నాప్ చేశారని తెలిసి చాలా బాధపడ్డాడు ఆయన. డాక్టర్ సేతుపతి వల్ల నిశాంత్ ఫ్యామిలీకి సంబంధించి చాలా విషయాలు తెలిసాయి. అవి వింటుంటే ఈ కేసు ఎక్కడ కొత్త మలుపు తిరుగుతుందో అనిపించింది కామ్యకు. డాక్టర్ సేతుపతి వద్ద సెలవు తీసుకుని కామ్య విశ్వాసులు బయటకు వచ్చేసరికి 11:30 దాటిపోయింది సమయం. ఉన్నట్టుండి తిరిగి వాన మొదలైంది. పొద్దుట భారీ వర్షం నిలిచిపోయినా చెన్నై నగరం మీద ఆగి 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 ఏదో పక్కా వర్షం పడుతూనే ఉంది. సూర్యుడు కనిపించకుండా పోయాడు. చలిగాలి కూడా వీస్తోంది. ఈసారి కామ్య స్టీరింగ్ తీసుకుంది. పక్కన కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నాడు విశ్వాస్. నిశాంత్కు ఫోన్ చేసి ఇంట్లో ఉన్నాడో ఆఫీస్లో ఉన్నాడో కనుక్కో, మనం అటు వెళుతున్నాం అంది కామ్య. విశ్వాస్ తన సెల్ నుంచి ఫోన్ చేసి మాట్లాడాడు. ఇంటికే పోని, ఆఫీస్ నుంచి వచ్చేసాట చెప్పాడు. కారుని మల్లాపూర్ వైపు మళ్లించింది కామ్య. డాక్టర్ మాటలను బట్టి నీకేం అర్థమైంది? కామ్య ప్రశ్న. ఇందులో అర్థం కానిదేముంది, వాడు మెంటల్ కేస్ విశ్వాస్ జవాబు. డామిట్, అంత పెద్ద డాక్టరు, అనుభవం పడినవాడు, ఆయన మెంటల్ కేసా? మరి కాదా? లేకపోతే ఏంటి డియర్? తనే గాలుస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు. సలహాలు మాత్రం చాలా బరువైనవి ఇస్తున్నాడు. అన్నీ పనికిమాలిన సలహాలు. పనికిమాలిన సలహాలేంటి? ఏం నువ్వు వినలేదా? మితాహారట, యోగా చేయాలట, ఏ చింత లేకుండా 8 గంటలు నిద్రపోవాలట, లిక్కర్కి దూరంగా ఉండాలట, ఇంకా ఏంటిది సెక్స్, అది కూడా మితంగా ఉండాలట. పెదవ బతుకు, కడుపు నిండా రుచిగా తినకపోతే నిద్రలా పడుతుంది, నిద్రలా వస్తుంది. మందు కొట్టకపోతే మూడు ఎలా పనిచేస్తుంది? సెక్స్ చేయటం కూడా యోగా లాంటిదే కదా. సన్యాసులు అన్నీ వదిలేసి ఎవరిని ఉద్ధరించాలట? ఏ ఎంజాయ్మెంట్ లేకపోతే జీవితం ఉప్పులేని పప్పులా చెప్పబడిపోదు. అంతెందుకు డియర్, అప్పుడులా సెక్స్ చేయకపోతే నువ్వు ఊరుకుంటావా? విశ్వాస్ మాటలకి విపరీతంగా కోపం వచ్చేసింది కామ్యకి. ఆ కోపానికి నవ్వు తోడైంది. యూ ఈడియట్, వచ్చగొట్టేది నువ్వు, చేసేదంతా నువ్వు, పైగా నేను ఊరుకోనంటావా అంటూ భుజం మీద చర్చింది. అది కాదు డియర్, షటప్, డోంట్ టాక్. నీకెప్పుడు తిండి సెక్స్ గోలే తప్ప ఇంకేమీ ఆలోచించవా? అయ్యో, ఎందుకు ఆలోచించాను కామ్య? కాదంటే తిండి సెక్స్ తర్వాత ఏం ఆలోచించాలన్నా, అసలు మగాడన్నాక అవి రెండు లేకపోతే బుర్ర పనిచేయదు తెలుసా అంటూ ఆమె బలమైన తొడ మీద చేయి వేసి అన్నాడు. నిజంగా నువ్వు నెంబర్ 1 ఇడియట్ వీరా అంటూ ఇక ఆపుకోలేక గలగలా నవ్వేసింది. మాటల్లోని కారు మైలాపూర్ చేరుకుంది. అక్కడ వర్షం లేదు. మరో 10 నిమిషాల్లో నిశాంత్ బంగ్లాకు చేరుకొని పోర్చుగోలో కారు ఆపింది కామ్య. ప్రశాంతంగా రెస్ట్ రూమ్లో కూర్చొని 2 పెగ్గులు మందు కొట్టగానే స్టడీ అయ్యాడు కశ్యప్. ఆలోచన నుంచి బయటపడ్డాడు. లేచి షెడ్లోకి వచ్చాడు. నిన్న వర్షంలో తిరగటంతో తన బైక్ కూడా బురద కొట్టుకునింది. బండి క్లీన్ చేస్తూ కూర్చున్నాడు. ఎంతో మోజుపడి పెళ్ళైన కొత్తలో కొనుక్కున్న
ఎన్ఫీల్డ్ బండి. అదంటే కశ్యప్కు చాలా ఇష్టం. భోజనానికి ఇంటికి వస్తానని గాంధారకు మాటిచ్చాడు. వెళ్ళకపోతే అదో గొడవ. బైక్ శుభ్రం చేయడానికి అదో కారణం. షెడ్లో 2 కుర్రాళ్ళు పనిచేస్తున్నారు. టీకెళ్ళిన మూడోవాడు ఫ్లాస్క్తో కంగారుగా లోనికి వచ్చాడు. ఏందన్నా వాడిక్కడ తిరుగుతున్నాడు అని అడిగాడు. కశ్యప్కి అర్థం కాలేదు. చేస్తున్న పని ఆపి ఎవడ్రా అని అడిగాడు. వాడే అన్నా. కరపయ్య, పెద్ద గుండా గాబరా అంచుకుంటూ చెప్పాడు వాడు. వింటూనే లేచి నిటారుగా నిలిచినాడు కశ్యప్. ఆశ్చర్యంతో కశ్యప్ కళ్ళు విశాలమయ్యాయి. కరపయ్య మీద 4 మర్డర్ కేసులు, 3 రేప్ కేసులు, 1 డజను దొమ్మి కేసులు ఉన్నాయి. ఎప్పుడు అరెస్ట్ అవ్వటం, పెరోల్ మీద బయటకు రావటం వాడికి మామూలే. వాడు ఇక్కడ తిరగటం ఏమిటి? అదే అడిగాడు. వాడికి ఇక్కడ పని ఏంటిరా? తెలియదన్నా. 9 గంటల నుంచి మన రోడ్ మీదే తచ్చాడుతున్నాడు. గ్యారేజ్నే చూస్తున్నాడు. టీకి ఫ్లాస్క్ తీసుకుపోతుండగా సన్నాసి, మీ ఓనరు షెడ్లోనే ఉన్నాడా అని అడిగాడు. నాకేందో భయంగా ఉందన్నా అని చెప్పాడు. ఈ విషయం నిజంగానే కశ్యప్ని ఆశ్చర్యపడేలా చేసింది. సుమిత్రను చంపింది రౌడీ షీటర్ అని మొదట సందేహించిన తర్వాత అనుమానం నిశాంత్ మీదకి పోయింది. ఇప్పుడు కరపయ్య తన మీద నిఘా చేశాడంటే డౌట్ వీడి మీదకి మళ్ళుతోంది. సుమిత్రను చంపింది వీడా? అందుకే ఇక్కడ తిరుగుతున్నాడా? ఏం తెలుసుకోవాలని? కశ్యప్ ఆలోచించే లోపలే మరో కుర్రాడు చేస్తున్న పని ఆపి వస్తూ, వాడే కాదన్నా, ఇటుకు కుడిపక్క చూడండి, మారప్ప సోడా బంకు కాడ ఒకడు తిష్ట వేసి మన గ్యారేజ్నే గమనిస్తున్నాడు. వాడి వాటం చూస్తే మఫ్టీలోని పోలీసులా ఉన్నాడు అని చెప్పాడు. మరోసారి షాక్ అయ్యాడు కశ్యప్. అంటే తను భయపడినట్లే జరిగింది. క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి తన మీద డౌట్ వచ్చింది. అందుకే పోలీస్ నిఘా ఉంచారు. మరి ఈ రౌడీ షీటర్ సంగతి ఏమిటి? పైగా తనకు వీడు పాత పరిచేస్తుడే. ఓకే, మీరు టీ తాగండి, నేను ఒకసారి అలా బయటకు వెళ్ళొస్తాను అంటూ సిగరెట్ ముట్టించుకున్నాడు. లుంగి ఎగ్గట్టి గ్యారేజ్ నుంచి బయటకు వచ్చాడు. క్యాజువల్గా ఓసారి అటు ఇటు చూశాడు. తన కుర్రాళ్ళు చెప్పింది నిజమే. తన బంక్ వద్ద తిన్ను మీద కూర్చున్నాడు. ఇటే చూస్తున్నాడు. ఖచ్చితంగా వాడు పోలీసే, సందేహం లేదు. కాదంటే సివిల్ డ్రెస్లో ఉన్నాడు. ఇటు చూస్తే ఎగువ నుంచి లుంగి ఎగ్గట్టి నడుచుకుంటూ వస్తున్నాడు కరపయ్య. 40 సంవత్సరాల వయసులో నల్లగా, బలంగా, దృఢంగా ఉన్నాడు వాడు. కశ్యప్కి వాళ్ళంతా దహించుకుపోతున్నట్టుంది. కరపయ్యను చూడగానే ఉప్పెల్లా ముంచుకొచ్చింది కోపం. రాస్కెల్, ఎంత దారుణం చేశాడు, ఎంత అఘాయిత్యం! విరిసిన పువ్వులా ఉండే సుమిత్రను చంపడానికి వీడికి చేతులు ఎలా వచ్చాయి? ఏదో వంకతో ఆ చేతుల్ని విరిచేయాలి. పైగా పోలీసులకు ఫోన్ చేసి తనను ఇరికించాలని చూస్తాడా? అసలు ఆ టైంలో రాత్రి వీడు తమను ఎక్కడ చూశాడు? గెస్ట్ హౌస్కి ఎలా వచ్చాడు? వీడిని కార్నర్ చేస్తే వీడి వెనుకున్న కుట్రదారులు ఎవరో తెలిసిపోతుంది. చేయాల్సిందంతా చేసి రాత్రి వెళ్ళిపోయి ఇప్పుడు తీరిగ్గా తను పోలీస్ స్టేషన్లో ఉన్నాడో గ్యారేజ్లో ఉన్నాడో తెలుసుకోవడానికి వచ్చి ఉండాలి. వీడిని వదలకూడదు. దగ్గరికి రాగానే వాడితో గొడవ పెట్టుకోవడానికి షర్ట్ చేతులు మడిచి సిద్ధంగా ఉన్నాడు కశ్యప్. కానీ అలా జరగలేదు. ఉన్నట్టుండి పరిస్థితి మలుపు తిరిగింది. కరపయ్య ఇంకా 50 గజాల దూరంలో ఉన్నాడగానే రివ్వున దూసుకొచ్చిన బైక్ ఒకటి కశ్యప్ని దాటి వెళ్ళి కరపయ్య ముందు సడన్ బ్రేక్తో ఆగింది. కరపయ్య కశ్యప్ వంక చూసి నవ్వుతూ చేయి ఊపి బైక్ ఎక్కేశాడు. అంతే. వచ్చినంత వేగంగా రివ్వున దూసుకుపోతూ చూస్తుండగానే కనుమరుగైంది ఆ బైకు. కశ్యప్కి ఇది మరో పెద్ద షాక్. ఈ సంఘటనను ఎలా అర్థం చేసుకోవాలి? తన టైం ఏంటో కానీ ఈ మధ్య ఏదనుకున్నా మరొకటి అవుతోంది. కరపయ్యను కార్నర్ చేస్తే మరి సుమిత్ర హత్య గుట్టు బయటకు వస్తుంది అనుకున్నాడు. అందుకోసమే ఆలస్యం అది చేజారిపోయింది. అనుకోవడమే ఆలస్యం, అది చేజారిపోయింది. వాడు బైక్ ఎక్కుతూ తన వైపు చూసిన చూపులకి, ఆ చిరునవ్వుకి అర్థం ఏమిటి? తప్పించుకున్నా పోరా, అదృష్టవంతుడివి అని వెక్కిరింప, లేక
రొటీన్ పలకరింప, చేయింది కూపాడు, నీ అంత చూస్తాను రోయ్ అంటూ బెదిరింప. బుర్ర చించుకున్నా ఏది అర్థం కాక అక్కడే రోడ్డు పక్కన పాతిన జెండా కోయిలా నిలబడిపోయాడు కాసేపు. క్షణం తర్వాత తల తిప్పి చూస్తే బంకు పక్కన సివిల్ డ్రెస్లోని పోలీసు కనిపించలేదు. అలాగని వాడు వెళ్ళిపోయాడు అనుకుంటే పొరపాటే. ఖచ్చితంగా ఎక్కడెక్కడో నక్కి తన్నే గమనిస్తుంటాడు. తనకేమిటి కర్మ? మొత్తం జరిగింది తలుచుకుంటే నోరంతా వేపాకు తిన్నట్టుగా చేదుగా అయిపోతుంది. ఖచ్చితంగా ఎక్కడో తను ఇరుక్కుపోయే అవకాశం లేకపోలేదనిపిస్తోంది. తన చుట్టూ సాలిగూడు అల్లుకుంటున్నట్టు, మెడకు ఉచ్చు బిగిస్తున్నట్టు అనిపిస్తోంది. మనసులో ఆందోళనను బలవంతంగా అణిచివేసుకుంటూ తిరిగి గ్యారేజ్లోకి వచ్చాడు. టైం 12 గంటలు కావస్తోంది. రెస్ట్ రూమ్లోకి వెళ్ళి ప్యాంటు షర్టు వేసుకున్నాడు. అరే, ఇంటికి వెళ్తున్నాను, నేను వచ్చాక మీరు భోజనానికి వెళ్తారు, కానీ బళ్ళు ఏమన్నా వస్తే ఆగమనండి, నేను వచ్చేస్తాను అని చెప్పి తన బైక్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాడు కాసేపు. నిశాంత్ ఖరీదైన బంగ్లా. మేడ మీది గదిలో నిశాంత్ ఎదురుగా కూర్చున్నాడు క్రైమ్ బ్రాంచ్ కామ్య విశ్వాసులు. బాధగా తల విదిలిస్తూ ఇద్దరు వంక చూశాడు నిశాంత్. సో తప్పంతా నా వైఫ్దే అంటారు? ఒకంత అసహనంగా అడిగాడు. సారీ, ఆమె తప్పు చేసిందని వేలెత్తి చూపడం మా ఉద్దేశం కాదు. ఎందుకు చేసిందో, ఎలా జరిగిందో కారణాలైతే మాకు తెలియదు. కానీ ఈ కిడ్నాప్ డ్రామాలో ఖచ్చితంగా సుమిత్ర గారి హస్తం ఉందని మాత్రం చెప్పగలం. ఏ ఉమెన్ కెనాట్ డిసపియర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది డే విత్ నో వన్ నోటీసింగ్ అన్లెస్ షీ ప్లాన్డ్ ఇట్ అంది కామ్య. ఎలా నన్ను కిడ్నాప్ చేయరా బాబు అని తానుగా కిడ్నాపర్ వద్దకు వెళ్ళిందన్నా ఒకంత కోపంగానే అడిగాడు నిశాంత్. ఎగ్జాక్ట్లీ అంటూ ఇప్పుడు తను కల్పించుకున్నాడు విశ్వాస్. మీరు చెప్పిన రెస్టారెంట్ వద్ద 1-2 సార్లు ఎంక్వైరీలు చేశాం. అక్కడ కిడ్నాప్ సంఘటన చోటు చేసుకోలేదు. ఎవరు అలాంటి సంఘటన చూడలేదు. వివరించే ప్రయత్నం చేశాడు. మధ్యలోనే నిశాంత్ కల్పించుకుంటూ, అంటే ఎవరన్నా చూస్తేనే అది కిడ్నాపా? చూడకుండా చేస్తే కిడ్నాప్ కాదా? ఏం మాట్లాడుతున్నారండి? నేను మీ సాయం కోరింది కిడ్నాపర్ని పట్టుకుని నా వైఫ్ని సేఫ్గా తీసుకొస్తారని, కానీ ఇలా లేనిపోని కథని చెప్తారని కాదు. మీ పుణ్యమాని నా వైఫ్ని విడిపించుకునే అవకాశం రాత్రి జరిపోయింది. మీ పని మీదే తిరుగుతున్నామని చెప్పి చివరికి ఇదా మీరు చెప్పేది అన్నాడు. అతని ధోరణికి కామ్యకు అతని ధోరణి కామ్యకు నచ్చలేదు. మేము చెప్పిందే నిజం. దీన్ని మీరు ఆక్షేపించాల్సిన అవసరం లేదు. సాక్ష్యాలు ఆధారాలు లేకుండా మేము ముందుకు పోము. ఈ కేసుకు సంబంధించినంత వరకు జరిగింది కిడ్నాప్ కాదు. మీరు కౌంటర్ వద్ద ఉండగా 5-6 ఆటోలు వచ్చాయి. మీ వైఫ్ ఏదో ఆటోలో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కిడ్నాపర్ డ్రామా మొదలైంది. డ్రామాని ఎందుకన్నానంటే అక్కడ కిడ్నాప్ జరగలేదు. మీ వైఫ్ తానుగా తనకు తెలిసిన వ్యక్తి వద్దకు వెళ్ళిపోయింది. వాడు కిడ్నాపర్ అవతారం ఎత్తాడు. జరిగింది ఇదే నొక్కి చెప్పింది. తల విదిలించాడు నిశాంత్. అని మీరనుకుంటే సరిపోయిందా? నేను అనుకోవాలి కదా? అర్థం లేకుండా మాట్లాడుతున్నారు ఆఫీసర్స్. పోనీ ఇది చెప్పండి, నా భార్య కిడ్నాపర్తో చేయి కలిపి నన్ను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏముంది? ఉంటే చెప్పండి. తను కోరితే అడిగినంత డబ్బు నేను ఇవ్వనా? నా వైఫ్ ప్రాణాలు రిస్క్లో ఉన్నాయి. పుట్టడు దుఃఖంలో ఉన్నాను. తనను రక్షించి నా ముందు నిలబెట్టండి. అంతేగాని ఇలా నా వైఫ్ని అవమానించకండి. సారీ, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. నాకు తెలిసినంతగా ఆమె గురించి ఎవరికీ తెలీదు. తను నిప్పు చెప్పాడు. ఓకే, సుమిత్ర గారు నిప్పు ఒప్పుకుంటాం. మరి మీ సంగతి ఏమిటి? మీరు కూడా నిప్పేనా? వెంటనే సూటిగా అడిగింది కామ్య. వాట్? ముఖం చిట్లించాడు నిశాంత్. అర్థం కాలేదా? ఓకే, సూటిగా అడుగుతాం.
మీ భార్యాభర్తల సంబంధం ఎలా ఉంది? ఎలా అంటే మేము అన్యోన్యంగానే ఉన్నాం. నో, ఇది కరెక్ట్ కాదు. అంటే మేము అన్యోన్యంగా లేమనుకుంటున్నారా? ఎస్, సమీపకాలంగా మీ రిలేషన్షిప్ దెబ్బతింది. మీ మధ్య అన్యోన్యత లోపించింది. అరే, అలాంటిదేమీ లేదంటున్నాగా. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. కాదు నిశాంత్ గారు, ఇది రైట్ ఇన్ఫర్మేషన్. ఇంకా వివరంగా చెప్పాలంటే సుమిత్ర చాలా ఖచ్చితమైన మనిషి, ఉన్నత భావాలు గల లేడీ. మిమ్మల్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. తన బ్యాంకు బాధ్యతలు మీకు అప్పగించింది. మీ బ్యాంకును ఆమె తండ్రి రంగరాజన్ గారు స్థాపించారు. మీ తెలివితేటలతో సెల్వం బ్యాంకును బాగా అభివృద్ధి చేశారు. అప్పట్లో 4 శాఖలు మాత్రమే ఉంటే బ్యాంకు ఈరోజు 15 శాఖలుగా విస్తరించింది. అంతవరకు ఓకే. బట్ మీరు సొంతంగా ఆరంభించిన వ్యాపారాల్లో అక్రమాలు జరుగుతున్నాయి. బ్యాంకు డబ్బును కూడా మీ సొంత వ్యాపారాలకు మళ్లించిన సందర్భాలు ఉన్నాయి. ఎలాగైనా సరే విపరీతంగా డబ్బు సంపాదించాలని, విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలనేది మీ కాన్సెప్ట్. మీకు అమ్మాయిలంటే ఇష్టం, పబ్బులు పార్టీలంటే ఇష్టం, మందు తాగడం ఇష్టం. ఇవన్నీ సుమిత్ర గారికి అస్సలు నచ్చని విషయాలు. ఆవిడ నిజాయితీకి పెద్ద పీట వేస్తారు. మీలో మార్పు గమనించినప్పటి నుంచి ఆమెకు మీకు దూరం పెరుగుతూ వచ్చింది. మిమ్మల్ని మార్చాలని ప్రయత్నించి విసిగిపోయింది. ఆ మధ్య మిమ్మల్ని బ్యాంకు బాధ్యతల నుంచి పక్కకు పెట్టాలని కూడా ఆలోచన చేసింది. మీ మూలంగా ఏర్పడిన అసంతృప్తి ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసింది. తను గృహ నిర్బంధంలో ఉన్నట్టు ఫీల్ అయ్యేది. డిప్రెషన్ నుంచి బయటపడడం కోసం డాక్టర్ సలహా మేరకు కొద్ది రోజులు ఆవిడ యూరప్ ట్రిప్కి వెళ్ళారు. ఇదంతా నిజం కాదంటారా? సుదీర్ఘమైన కామ్య ఆరోపణ పరంపరలు విని కూడా చెరగని చిరునవ్వుతో ఇద్దరు వంక చూశాడు నిశాంత్. బాగుంది, ఇదంతా మీకు ఎవరు చెప్పారు అని అడిగాడు. సారీ, అది మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. నా మాటలు నిజమా కాదా చెప్పండి అంది కామ్య. చేత్తో రుద్దుకుంటూ ఒకంత సహనంగా చూశాడు నిశాంత్. ఇది ఎలా ఉందంటే మిమ్మల్ని సాయం కొరివితో నేను తలగొక్కున్నట్టుంది. నన్నే మీరు క్రాస్ ఎగ్జామ్ చేస్తారని ఊహించలేదు. మీరు చెప్పిందంతా నిజం కాదు, అలాగని అంత అబద్ధమూ కాదు. యూనో, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వీళ్ళకి పెళ్ళికి ముందున్న స్వాతంత్రం ఆ తర్వాత ఉండదు. ఒకరినొకరు కంట్రోల్లో ఉంచుకోవాలని గ్రిప్ వదలకుండా ప్రయత్నించిన ప్రతిసారి చిన్న చిన్న సంఘర్షణలు తప్పవు. ఎంతటి ఆదర్శ దంపతుల సంసారంలో అయినా ఇది కామన్ పాయింట్. ఆ పాయింట్ని మరీ భూతత్వంలో పెట్టి మీరు చూడటం వల్ల ప్రయోజనం లేదు. ఘర్షణలు గొడవలు ఉన్నంత మాత్రాన భార్యాభర్తల మధ్య ప్రేమ లేదని అర్థం. కానీ ఇది అంతే కాదే, ఇది అంతే. అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నా మా భార్యాభర్తలు ఇద్దరిది ఒకే మాట ఒకే బాట, ఇంతకు మించి చెప్పలేను అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ యూరప్ ట్రిప్ నుంచి సుమిత్ర గారు ఇండియా ఎప్పుడు వచ్చారు? అది జస్ట్ 1 వీక్ ట్రిప్. తను వచ్చి 3 వారాలు అవుతుంది. కామ్య సాలోచనగా విశ్వాస్ వంక చూసింది. అతను కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కామ్య తీవ్రంగా ఆలోచిస్తుంది. ఏమడిగినా చాలా క్యాజువల్గా తడబడకుండా సమాధానాలు ఇస్తున్న నిశాంత్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. బిజినెస్ మ్యాన్ కదా, మాటలతో మోళీ చేస్తున్నాడు. డాక్టర్ సేతుపతి చెప్పిన విషయాలతో నిశాంత్ సమాధానాలు కొన్ని విభేదిస్తున్నాయి. అలాగని వాటిని ఇక్కడ చర్చించకూడదు. అందుకే ఇంకేమీ అడగకుండా మౌనం వహించింది కామ్య. ఒక ప్రశ్న అడిగాడు విశ్వాస్. షూర్, అడగండి. మీ బ్యాంకుకి కోట్లలో బాకీ పడ్డ కస్టమర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ సరిగా కట్టడం లేదు. వాళ్ళతో పోలిస్తే గ్యారేజ్ ఓనరు, మెకానిక్ అయిన కశ్యప్ అనే వ్యక్తి బాకీ చాలా చాలా తక్కువ. కానీ మీరు ఇచ్చిన లిస్టు పరిశీలిస్తే మీ బ్యాంకు నుంచి ఎక్కువ నోటీసులు ఒత్తిడి కశ్యప్ని టార్గెట్ చేస్తున్నట్టున్నాయి. ఎందుచేత కావచ్చు, కానీ అవేమీ నాకు తెలియని విషయాలు. యూనో, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నాకున్న అనేక వ్యాపారాల్లో బ్యాంకు ఒకటి.
క్షణం తీరికలేని బిజీ లైఫ్ నాది. సో ఇలాంటి చిల్లర విషయాలు పట్టించుకునే స్థాయి నాది కాదు. కాబట్టి ఆ కశ్యప్ ఎవడో, వాడి బాకీ ఏంటో, ఈ నోటీసులు గోల ఏంటో నాకైతే తెలియదు. ఏదన్నా గోల్మాల్ జరిగినప్పుడు మాత్రమే సీరియస్గా చెకప్ చేస్తా. అయితే మీరు అడిగారు కాబట్టి ఒక విషయం చెప్పగలను. మా బ్యాంకు అధికారులు ఎప్పుడూ బ్యాంకు రూల్స్ని దృష్టిలో ఉంచుకొని ఒత్తిడి పెంచుతారు. ఎలా అంటే సపోజ్ కస్టమర్ ఆదాయం బాగుండి కూడా ఉద్దేశపూర్వకంగా బకాయిలు కట్టకుండా ఆపడం. రెండోది ఆదాయ వనరులు పడిపోయి నష్టాలతో కష్టాలు పడుతూ వాయిదాలు చెల్లించలేని పరిస్థితిలో కస్టమర్ ఉండటం. ఈ రెంటిని కూడా మా వాళ్ళు సీరియస్గా తీసుకొని స్పందిస్తారు. ఇదంతా బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్స్ రిపోర్ట్ మీద ఆధారపడిన సంగతి. సో నా వైఫ్ కిడ్నాప్కి మీరు అడిగిన ప్రశ్నకి ఎలాంటి సంబంధం లేదని అనుకుంటాను. ఓకే. నిశాంత్ వివరణ వింటున్న కామ్య ఉన్నట్టుండి ఫైల్ తీసుకుని లేచింది. ఇక అడగాల్సిన విషయాలు ఏవీ లేనట్టుగా, ఓకే నిశాంత్ గారు, మా ఎంక్వైరీకి సహకరించినందుకు ధన్యవాదాలు. విశ్వా కమాన్ అంటూ కదిలింది. విశ్వాస్ కూడా వెళ్ళిపోవడానికి లేచాడు. ఇంతకు నా వైఫ్ గురించి ఏ సంగతి చెప్పలేదు మీరు? సోఫా నుంచి లేస్తూ గుర్తు చేశాడు నిశాంత్. డోంట్ వరీ, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈలోపు కిడ్నాపర్ నుంచి ఫోన్ వస్తే మాకు కాల్ చేయండి అంటూ బయటికి దారి తీసింది కామ్య. గదిలోంచి అంతా బయటకు వచ్చారు. విశ్వాస్ కన్నా ముందే అడుక్కి 2 మెట్లు చొప్పున చకచకా దిగుతున్న కామ్యలోని చలాకీతనాన్ని, ఆమె వెనక షేపుల్ని ఆకలిగా చూసి గుటకలు వేస్తూ స్టేర్ కేస్ పైన ఆగిపోయాడు నిశాంత్. కాసేపటికి పోర్చుకో నుంచి కారు వెళ్ళిపోతున్న సౌండ్ వినిపించింది. ఈ పూటైనా తృప్తిగా ఇంటి భోజనం ఆరగించి రావచ్చని అనుకున్నాడు కశ్యప్. అందుకే భార్యకి ఇచ్చిన మాట కోసం ఇంటికి వచ్చాడు. అంతా బాగానే ఉంది. చక్కగా సింగారించుకొని కొదనాల బొమ్మలా ఉంది గాంధార. చిరునవ్వుతో భర్తను పలకరించింది. చాలా రోజులైంది. తన మూడ్ బాగుంటే ఇవాళైనా 1 గంట తనతో పడగదిలో ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చని ఆశపడ్డాడు. పాపం ఎంత లాగినా కుక్కతోక వంకరని ఆ అమాయకుడికి తెలీదు. భర్త కోసం గాంధార చక్కగా టేబుల్ మీద అన్నీ సర్దింది. భోజనం వడ్డించింది. భర్తతో కలిసి తినాలని తను వడ్డించుకుంది. ఇంతవరకు మంచిగానే భోజనం చేయటం ఆరంభించారు. తీరా సగం భోజనంలో ఉండగా ఎప్పటి పొరపాటే మళ్ళీ చేసింది గాంధార. చాలామంది ఆడాళ్లకుండే దురలవాటు ఏమంటే, సరిగ్గా భోంచేసేటప్పుడు భర్త ప్రేమగా పడక మీదకి వచ్చి ఆశగా కాగులించుకున్నప్పుడు ఖచ్చితంగా అప్పుడే వీళ్ళకు ఉన్నవి లేనివి అన్నీ గుర్తొచ్చేస్తాయి. ఈ 2 సమయాల్లో అయితేనే మొగుడు తమ మాట వింటాడని కావచ్చు, లేదా తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని కావచ్చు. ఇక మొదలు పెడతారు. కష్టసుఖాలు, మంచి చెడు, తృప్తి, అసంతృప్తి, పాత గొడవలు తమకు రావటం అన్నీను. అతి ముఖ్యమైన ఈ 2 సందర్భాల్లోనూ చేదు విషయాలు ప్రస్తావిస్తే ఏ మగాడైనా అసహనానికి గురవుతాడు. ఈ విషయం వాళ్ళకి అర్థం కాదు. గాంధార కూడా పాత దూరంలోనే ఆరంభించేసరికి కశ్యప్కి చేరెత్తుకొచ్చింది. అంతే. భోజనం మధ్యలోనే లేచిపోయి చేయి కడిగేసుకున్నాడు. నువ్వు మారవే, నువ్వు బంగారమని నెత్తికి కొన్న చూడు, ఆ భ్రమ తొలగిపోయింది. నువ్వు మారని రూపాయివి. నిన్ను మార్చుకోవాలనుకోవడం నా వెర్రి. నీ ఏడుపేదో నువ్వేడు అంటూ భార్య మీద అరచేసి బైక్ స్టార్ట్ చేసుకుని వచ్చేశాడు. ఓ పక్క అర్ధాకలితో లేచిపోవటం, మరో పక్క గాంధార సూటిపోటి మాటలు కశ్యప్కి బాధ కలిగించాయి. ఆ బాధలో కోపం ముంచుకొస్తుంది. దానిలోని అసహనాన్ని, కోపాన్ని ఎవరి మీద చూపాలో కూడా అర్థం కావటం లేదు. ట్రస్ట్పురం నుంచి ఆర్కాట్ రోడ్డుకి వచ్చేశాడు. మీనాక్షి కాలేజీ దాటుతుండగా అవతల ఒక హోటల్ నుంచి బయటకు వస్తున్న 3 వ్యక్తుల మీద కశ్యప్ దృష్టి పడింది. ఆ 3లో ఒకడు కరపయ్య, గుండా. వాడిని చూడగానే కశ్యప్ ఒళ్ళు మండిపోయింది. వాడి సంగతి తేల్చేయాలని ముందుకు పోయి యూటర్న్ తీసుకుని నేరుగా వచ్చి రోడ్ సైడ్లో బైక్ ఆపాడు. పెద్ద పెద్ద అంగలతో కరపయ్య వైపు వెళ్ళాడు.
ఈ లోపల వాడు కశ్యప్ని చూసేశాడు. చూడగానే చిరునవ్వు నవ్వుతూ చెయ్యెత్తి విష్ చేశాడు. అంతేకాదు, ఎన్నా తంబి సౌఖ్యమా అంటూ పలకరించాడు. ఆ నవ్వు పలకరింపు చూడగానే కశ్యప్లోని కోపమంతా సగమున కరిగిపోయింది. తను పొరపడుతున్నాడేమోనని డౌట్ కూడా వచ్చింది. అందుకే ఆవేశాన్ని వదిలి నవ్వుతూ దగ్గరికి వెళ్ళాడు. ఏంటి కరపన్న, ఉదయం మా గ్యారేజ్ రోడ్లో కనపడ్డావు, ఇప్పుడు ఇక్కడ ఏంటి విషయం అని అడిగాడు సౌమ్యంగా. ఏం లేదు తంబి, మావాడే ఒకడు ఫారెన్ బైక్ మోసిపడి కొని ఉండాడు. 3 ఏళ్ళైనది. బాగానే ఉండాది. ఇప్పుడు ఆ ఇంజన్లో ఏవేవో శబ్దాలు వినబడుతుండాయి. బండి పికప్ పడిపోయినది. ఫారెన్ బళ్ళు మంచిగా రిపేర్ చేసే మెకానిక్ ఉంటే చెప్పమని అడిగినాడు. నీ పేరు చెప్పిన నాక పొద్దుటేలా టీ నగర్లో పని పడినది. అది చూసుకొని వస్తాను. బండిది మణికి గ్యారేజ్కి బండి తేయాలని అడ్రస్ ఇచ్చిన. నా రైట్ టైంకి వస్తుని. మీ రోడ్లో వాడి కోసం చూస్తూ ఉంటినా ఆ ఎదవ రాలేదు. తీరా ఫోన్ చేస్తే పని మీద విల్లుపురం పోయినాడు. రేపు గ్యారేజ్కి వెళ్తా అని చెప్పినాడు. నీతో చెప్పిపోదామని వస్తూ ఉంటే ఈ లోపల మా షడ్డుకుని కొడుకు బైక్ మీద పోతూ ఎదురైనాడు. ఆడితో వచ్చేసిన 1-2 దినాల్లో వాడు బైక్ తెచ్చి నా పేరు చెప్తాడు. చక్కగా చేసి పెట్టు. నీ బిల్లుకేం డోకాలేదు. కరపయ్య చెప్తూనే అన్నాడు. కాసేపు ఆలోచనలో కూరుకుపోయాడు. వాడి మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. రజ్జు సర్పభ్రాంతి అంటే ఇదే. తాడును చూసి పాముని భయపడ్డం. తన పరిస్థితి అలాగే ఉంది. తను భయంలో ఉన్నాడు కాబట్టి కరపయ్యను గ్యారేజ్ వద్ద చూసి భయపడ్డాడు. నిజానికి తను గుండాయే కానీ దాని విషయంలో వీడికి ఏ పాపం తెలియదు. అది సరి కరపన్న, లోనకొచ్చి కూర్చుని ఉండొచ్చుగా, రోడ్డు మీదే ఉండిపోయావు అడిగాడు. అయ్యో, నన్ను చూసి నీ కూరళ్ళే భయపడిపోతూ ఉంటారు. నీ కస్టమర్లు వెనక్కి పారిపోతారు. నా చరిత్ర మంచిగా లేదుగా తంబి, మరో తూరి వస్తానులే అంటూ సెలవు తీసుకుని మిగిలిన వాళ్ళతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కరపయ్య. బైక్ స్టార్ట్ చేసి రోడ్ క్రాస్ చేయబోతూ ఆగిపోయాడు కాసేపు. అవతల బైక్ ఆపి ఇటే చూస్తున్నాడు ఓ వ్యక్తి. వాడు ఎవడో కాదు, గ్యారేజ్ వద్ద తన మీద నిఘా ఉన్న సివిల్ డ్రెస్లోని పోలీస్. కశ్యప్ తన వంక చూడగానే ఏదో పని ఉన్నట్టు వేగంగా బైక్ మీద ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిపోయాడు. అంటే వీడు తోకలా తన వెనక ఇంటి వరకు వచ్చుండాలి. అక్కడి నుంచి ఫాలో అవుతూ ఇక్కడ ఆగాడు. క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు తన మీద నిఘా ఉంచడానికి కారణం ఏమిటి? వాళ్ళకి డౌట్ వచ్చే విధంగా తను ఎక్కడ దొరికిపోయాడు? బొరచించుకు ఆలోచించిన సమాధానం దొరకలేదు. బైక్ని స్టార్ట్ చేసి గ్యారేజ్కి బయలుదేరాడు కాసేపు. అందివేలు ఒక రెస్టారెంట్లో భోంచేశాక 1 గంట రెస్ట్ తీసుకుని బయలుదేరే ఉద్దేశంతో కామ్య విశ్వాస్లు వదనంలోని అపార్ట్మెంట్కి వచ్చేశారు. అందివేలు ఒక రెస్టారెంట్లో భోంచేశాక 1 గంట రెస్ట్ తీసుకుని బయలుదేరే ఉద్దేశంతో కామ్య విశ్వాస్లు నందనంలోని అపార్ట్మెంట్కి వచ్చేశారు. కారుని సెల్లార్లో ఉంచి తమ ఫ్లాట్లో అడుగుపెట్టారు. సోఫాలో కూలబడి షూ ఇప్పుతుండగా విశ్వాస్ సెల్ మోగింది. చేస్తున్న పని ఆపి సెల్ తీసి చూశాడు. ఎవరు అడిగింది కామ్య. మనం కశ్యప్ మీద నిఘా ఉంచిన 104 లైన్లో ఉన్నాడు, మాట్లాడతావా అంటూ స్పీకర్ ఆన్ చేసి టీపాయ్ మీద ఉంచి షూస్ ఇప్పుకున్నాడు. చెప్పు, ఏమన్నా విశేషం ఉందా? సోఫాలో కూర్చుంటూ అడిగింది కామ్య. ఎస్ మేడం, రౌడీ షీటర్ కరపయ్య ఇక్కడ గ్యారేజ్ ఉన్న రోడ్లో కనిపించాడు. కరపయ్య. కామ్య నోటి నుంచి అప్రయత్నంగా వెలువడ్డాయి అక్షరాలు. వాడు కరడుగట్టిన గుండా. అక్కడ వాడికి పనేంటి అడిగింది. తెలియదు మేడం, సుమారు అర్ధగంట గ్యారేజ్ ముందే తచ్చాడుతూ తిరిగాడు. కరపయ్య గ్యారేజ్లోకి పోలేదా? లేదు. కాసేపు రోడ్డు మీదకి వచ్చి షర్టు చేతులు మడిచి కరపయ్యని చూస్తూ నిలబడ్డాడు.
కానీ వాడు ఇటు రాకుండా ఏదో బైక్ మీద వెళ్ళిపోయాడు. తర్వాత కశ్యప్ భోజనానికి ఇంటికి వెళ్తుంటే ఫాలో అయ్యాడు. భోజనం చేసి వస్తూ ఆర్కాట్ రోడ్లో బండి ఆపి హోటల్ ముందన కరపయ్యతో మాట్లాడాడు. ట్రాఫిక్ సౌండ్స్లో వాళ్ళ మాటలు వినపడలేదు. ఇప్పుడు కశ్యప్ పని చేసుకుంటూ గ్యారేజ్లోనే ఉన్నాడు. గుడ్. కశ్యప్ ప్రతి మూమెంట్ మాకు తెలియాలి. అతని కదలికల్ని మిస్ కాకుండా గమనించి రిపోర్ట్ చేయి. ఓకే మేడం. ఆ మాటలు విశ్వాస్ కూడా విన్నాడు. షూస్ విప్పి సాక్స్ కూడా వాటిలో దోపి పక్కకు విసిరి రిలాక్స్గా సోఫాలో చేరబడి కామ్య వంక చూశాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగాడు. నిజంగానే ఆలోచనలో కూరుకుపోయింది కామ్య. విశ్వాస్ ప్రశ్న విని తల తిప్పి చూసింది. విశ్వా, ఈ కేసు విషయంలో ఇంతవరకు జరిగిన దాన్ని బట్టి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది. నీ అంత షార్ప్గా ఆలోచించలేను, అయినా అడిగావు కాబట్టి చెప్తాను. మనం గుడ్డిగా పులి అనుకుని పిల్లి తోకను ఫాలో అవుతున్నామనిపిస్తోంది. ఉపమానాలు వద్దు, చెప్పేదో సూటిగా చెప్పు కసురుకుంది. ఏం డియర్, ఈ కేసుతో కశ్యప్కి ఎలాంటి సంబంధం లేదు. ఇన్నోసెంట్ ఫెలో అని ముందే చెప్పాను. ఇక ఆ గుండా కరపయ్య ఆ రోడ్లో కనిపించడం, ఆ తర్వాత హోటల్ ముందు కశ్యప్ వాడితో మాట్లాడడం అంతా తాత్కాలికం. బండి కొనాలన్నా అమ్మాలన్నా, బండి రిపేర్ అయినా ఎవరైనా మెకానిక్ను సంప్రదిస్తారు. ఇది అస్సలు ప్రాధాన్యత లేని విషయం. ఇక కిడ్నాపర్ సైలెంట్ అయిపోవడానికి కారణం ఒకటే, నిశాంత్ని మరింత టెన్షన్ పెట్టి డబుల్ అమౌంట్ డిమాండ్ చేయటం. చూస్తుండు, ఖచ్చితంగా ఇవాళ రేపో వాడు ఫోన్ చేస్తాడు అన్నాడు. తల అడ్డంగా ఊపింది కామ్య. లేదు విశ్వ, నువ్వు డీప్గా ఆలోచించడం లేదు. నిన్నటికి ఇప్పటికీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. అర్థం కావటం లేదా? మొదట ఈ కేసును ఈజీగా సాల్వ్ చేసి కిడ్నాపర్ని పట్టుకుని సుమిత్రను విడిపించవచ్చు అనుకున్నాడు. కానీ ఉండే కొద్దీ కేసు జటిలమై మనకు సవాల్ విసురుతోంది. కశ్యప్ భార్య గాంధార తమ ఇంట్లో ఫోన్ లేదని ఎందుకు అబద్ధం చెప్పింది? కరపయ్య వంటి గుండా కశ్యప్ కోసం గ్యారేజ్కి వచ్చి కూడా కలవకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? తర్వాత ఆర్కెట్ రోడ్లో కలిసి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? ఇది ఎలా ఉంచితే నిశాంత్ మనతో గేమ్ ఆడుతున్నాడు. ఎందుకు? వీటన్నిటికీ మనం సమాధానం రాబట్టాలి. డాక్టర్ సేతుపతి చెప్పింది గుర్తుందా? తన సలహా మీదే సుమిత్ర మనశ్శాంతి కోసం యూరప్ ట్రిప్ వెళ్ళింది. ఎప్పుడు వచ్చిందో, ఆ కిడ్నాప్ ఎలా జరిగిందో అర్థం కావటం లేదని బాధపడ్డాడు. కానీ నిశాంత్ 3 వారాల క్రితమే సుమిత్ర వచ్చేసిందని చెప్పాడు. ఆ మాట నిజమైతే తమ ఫ్యామిలీ డాక్టర్కు చిన్నప్పటి నుంచి తెలిసినవాడు, వెల్ విషర్ అయిన డాక్టర్ సేతుపతిని సుమిత్ర గడిచిన 3 వారాల్లోనూ ఎందుకు కలవలేదు? కలిసిన సేతుపతి అబద్ధం చెప్పాడనుకోవాలా? ఆ అవసరం ఆయనకు లేదు. అంటే నిశాంత్ అబద్ధం చెప్పుండాలి. ఎందుకు? అసలు సుమిత్ర ఇండియా ఎప్పుడు వచ్చింది స్పష్టంగా మనకు తెలియాల్సి ఉంది. అలాగే కరపయ్య కశ్యప్ను గ్యారేజ్ వద్ద కలవకుండా ఆర్కట్ రోడ్లో మీట్ అవ్వడానికి కారణం, గ్యారేజ్ వద్ద పోలీస్ నిఘాను పసిగట్టి వెళ్ళిపోయి ఉంటాడని ఎందుకు అనుకోకూడదు? ఒకవేళ కిడ్నాపరు కశ్యపే అయి ఉండి మోస్ట్ డేంజరస్ గుండా కరపయ్య అధీనంలో సుమిత్రను బంధించి ఉంటే, ఆ విషయం మాట్లాడడానికే వాడు గ్యారేజ్కి వచ్చి ఉంటే, విశ్వ అర్థమవుతుందా? ఈ కేసు ఉండే కొద్దీ ఎంత కాంప్లికేట్ అవుతుందో వివరించింది కామ్య. కాంప్లికేట్ అవుతుందని నేను ఊహించింది డియర్. నిశాంత్ను మనం ఎంక్వైరీ చేస్తున్నప్పుడే నాకు ఈ విషయం అర్థమైంది. నువ్వు మరో పాయింట్ మర్చిపోయావు అన్నాడు. చెప్పు. ఏం మర్చిపోయాను? ఈ కేసుకి సంబంధించినంత వరకు సెంటర్ పాయింట్ నిశాంత్ భార్య సుమిత్ర, అవునా? అఫ్కోర్స్ ఎస్. నిశాంత్ ఇచ్చిన పోలీస్ రిపోర్ట్ ప్రకారం రెస్టారెంట్ వద్ద సుమిత్ర మిస్ అయింది. తర్వాత కిడ్నాపర్ ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశాడు. ఓకే, ఒప్పుకుందాం. అయితే డాక్టర్ సేతుపతి అభిప్రాయం ప్రకారం సుమిత్ర ఇండియా ఎప్పుడు వచ్చిందో తెలియదు. అసలు వచ్చిందో రాలేదో కూడా తెలియదు. సపోజ్ ఆమె ఇంకా యూరప్లోనే ఉంటే ఇక్కడ కిడ్నాప్ అయిన సుమిత్ర ఎవరనే డౌట్ సహజం. కాబట్టి ఈ పరిస్థితిలో సుమిత్ర ఇండియా వచ్చిందా రాలేదా, వస్తే ఎప్పుడు వచ్చింది, ఇది ఖచ్చితంగా తెలుసుకోగలిగితే ఈ కేసు మంచిలా వెళ్ళిపోతుంది. ఏమంటావు? ఎస్, యు ఆర్ కరెక్ట్. కానీ ఎలా? ఒకటి సుమిత్ర క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకుని ప్రశ్నించాలి. నిశాంత్ పిఏ నైనా? ఎస్.
నైనాని ప్రశ్నిస్తే ఎంతో కొంత సమాచారం దొరకచ్చు. నిశాంత్ ఆఫీస్కి ఫోన్ చేస్తా, నైనాతో మాట్లాడు అన్నాడు విశ్వాస్. వెంటనే నిశాంత్ ఆఫీస్కి ఫోన్ చేశాడు విశ్వాస్. 2 నిమిషాల తర్వాత లైన్లోకి వచ్చింది నైనా. ఫోన్ వెంటనే కామ్యకి ఇచ్చాడు విశ్వాస్. మిస్ నైనా, స్పెషల్ బ్రాంచ్ నుంచి కామ్య, నువ్వు సహకరిస్తే కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అంది కామ్య. షూర్ మేడం, నాకు తెలిసింది చెప్తాను, అడగండి అంది అటు నుంచి నైనా. మీ బాస్ ఆఫీస్కి వచ్చారా? లేదు, చాలా బాధలో ఉన్నారు ఆయన. ఆఫీస్కి రాలేనని ఫోన్ చేసి చెప్పారు. ముఖ్యమైన ఫైళ్ళు ఉంటే ఇంటికి తీసుకురమ్మన్నారు. లంచ్ తర్వాత వెళ్తాను. ఓకే, నిన్ను ప్రశ్నించినట్లు నిశాంత్కి చెప్పకూడదు. చెప్పను. సుమిత్ర గారు యూరోప్ ట్రిప్ నుంచి ఎప్పుడు వచ్చారు? వచ్చి 3 వారాలు అవుతుంది. వచ్చాక ఆమెను నువ్వు చూసావా? లేదండి, వెళ్ళలేదు. లేదండి, చూడలేదు. చూడకుండా 3 వారాల క్రితమే వచ్చినట్టు ఎలా చెప్తున్నావు? నిశాంత్ గారు అంటుంటే విన్నాను. అదీగాక పార్టీలకు అది బయట తిరగటం చూసిన వాళ్ళు చెప్పారు. అంతేగాని నువ్వు చూడలేదు. సుమిత్ర మీ ఆఫీస్కి ఎప్పుడు రాలేదా? భర్తతో పార్టీలకు పబ్లకు తరచు వెళ్ళేవారా? అవతల నైనా కొద్దిసేపు మౌనం వహించింది. హలో మిస్ నైనా, వింటున్నావా? నా క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు అడిగింది కామ్య. 1 నిమిషం మీరు లైన్లో ఉండండి అంది నైనా. తర్వాత అక్కడికి ఎవరో వచ్చినట్టున్నారు. అస్పష్టంగా మాటలు వినిపించాయి. సరిగ్గా 2వ నిమిషంలో తిరిగి లైన్లోకి వచ్చింది అయినా. క్షమించాలి, కొలీగ్ సజెషన్ కోసం రావటంతో ఆపాను. మన మాటలు ఎవరు విన్నా నేను ఇబ్బందులు పడతాను, అందుకే ఆపాను అంది. ఇట్స్ ఆల్ రైట్, చెప్పు. క్వశ్చన్ గుర్తుందా? మళ్ళీ అడగనా? గుర్తుంది మేడం. మీరు అడుగుతుంటే ఒక విషయం గుర్తొస్తోంది. చెప్పు, ఏది ఏమైనా సరే, ప్రాబ్లం లేదు, టెల్ మీ. సుమిత్ర గారికి అలవాటు ఉంది. వారంలో కనీసం ఒక్కరోజైనా ఆఫీస్కి వచ్చి అందరినీ విష్ చేసి లంచ్ టైంకి భర్తతో కలిసి వెళ్ళిపోయేవారు. రెండోది, ఆవిడకి పార్టీలు పబ్లకు వెళ్ళే అలవాటు లేదు. లిక్కర్ తీసుకునే వాళ్ళన్నా అస్సలు నచ్చదు. అందుకే తాగి ఎప్పుడు నిశాంత్ గారి ఇంటికి వెళ్ళేవారు కాదు. అయితే ట్రిప్ నుంచి వచ్చాక ఇంతవరకు ఆఫీస్ వైపు తొంగి చూడలేదు మేడం. నిశాంత్ గారి వెంట పార్టీలకు వెళ్తున్నారని విన్నాను. బహుశా యూరోప్ వెళ్ళి రావడంతో అక్కడి కల్చర్ చూసి తన పద్ధతి మార్చుకున్నారేమో తెలీదు. నైనా సమాధానాన్ని స్పీకర్ ఫోన్లో వింటూ ప్యాడ్ మీద చకచక పాయింట్స్ నోట్ చేస్తున్నాడు విశ్వాస్. సరే, సుమిత్ర గారి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువే ఉంటుంది. చాలామందికి ఆమె తెలుసు కదూ? లేదు, ఆవిడకు ఇల్లు ఆఫీసు ఇదే ప్రపంచం. దైవభక్తి ఎక్కువ. దాన ధర్మాలు చేసేవారు. మా ఆఫీస్ స్టాఫ్, బ్యాంక్ స్టాఫ్ బయట కొద్ది మందికి మాత్రమే సుమిత్ర గారు తెలుసు. ఆవిడ చాలా మంచివారు. యూరోప్ ట్రిప్కి ఆమె వెళ్ళకముందు వరకు సంగతి ఇది. ఈ 3 వారాల్లోనూ నిశాంత్ గారితో పార్టీలకు వెళ్ళటం చేత ఇప్పుడు చాలామందికి తెలిసే అవకాశం ఉంది. ఓకే, ఇంకో సంగతి చెప్పగలవా? సుమిత్ర గారు చాలా సన్నిహితంగా ఉండే స్నేహితురాళ్ళు లేదా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? ఓకే, ఇంకో సంగతి చెప్పగలవా? సుమిత్ర గారు చాలా సన్నిహితంగా ఉండే స్నేహితురాళ్ళు లేదా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? అలా చెప్పాలంటే ఉన్న కొద్ది మందిలోనూ సువిధ గారి పేరు చెప్పాలి. ఎవరి సువిధ? సుమిత్ర గారి అత్యంత ఆప్తురాలు, నమ్మకమైన స్నేహితురాలు. తరచూ కలుసుకునేవారు, ఫోన్లు చేసుకునేవారు. ఇద్దరూ కలిసి ఈ ఆఫీస్కి వచ్చిన సందర్భాలున్నాయి. నిశాంత్ గారికి ఈ విషయం తెలుసా? షూర్, తెలియకుండా ఉండదు. సరే, సువిధ ఎవరు? హౌస్ వైఫా, ఎంప్లాయా? ఆమె భర్త ఎవరు? ఏం చేస్తాడు? సువిధ భర్త సివిల్ ఇంజనీర్ అనుకుంటా. సువిధ కూడా హై సొసైటీ లేడీ. జాబ్ చేయాల్సిన అవసరం ఆమెకు లేదు. చాలా రిచ్. అడ్రస్సు ఆమె ఎక్కడ ఉంటుంది? ఫోన్ నెంబర్ ఇవ్వు. సారీ, ఫోన్ నెంబర్ తెలీదు, అడ్రస్ తెలుసు, చెప్పు. ఆల్బర్ట్ థియేటర్ వెనక వీధి, పిళ్ళయార్ కోవిల్ కుడి పక్క 2వ ఇల్లు. ఇంటి నెంబరు నాకు గుర్తులేదు. ఇది చాలు. చివరిగా ఒక ప్రశ్న. సుమిత్ర గారు
కిడ్నాప్ అనే విషయం నిశాంత్ గారికి ఖచ్చితంగా ఎప్పుడు తెలిసింది? కిడ్నాపర్ నుంచి ఫోన్ వచ్చాకే తెలుసా? మేడం, సుమిత్ర గారు చాలా మంచి మనిషి. ఆవిడ మీద అభిమానం కొద్దీ ఒక ముఖ్య విషయం చెప్తున్నాను. కిడ్నాపరు బందీగా ఉన్న సుమిత్ర గారి ఫోటోలను సుమిత్ర గారి ఫోన్ నుంచి సార్ సెల్కి పంపించాడు. అయితే నిశాంత్ గారి ఫోన్లోని అన్ని ఫోటోల్ని మీకు చూపించలేదు. కారణం నాకు తెలీదు. ఇది జరిగినప్పుడు నేను మాత్రమే పక్కనున్నాను. ఇది మీకు ఉపయోగపడచ్చని చెప్పానంతే. పొరపాటునైనా నా ఈ విషయం నిశాంత్ గారిని అడిగినా ఫోటోలు చూడాలని ఫోన్ తీసుకున్నా నా నుంచే ఈ విషయం లీక్ అయిందని తెలిసిపోతుంది. నేను ప్రాబ్లంలో పడతాను. మీరు ఎలాగైనా సుమిత్ర గారిని కాపాడండి. నా స్పెషల్ రిక్వెస్ట్ ఇది అంది నైనా. చివరి మాటలు బొంగురుగా వినిపించాయి. ఆమె చాలా బాధపడుతోందని అర్థమైంది. నైనా, నీకు మాటిస్తున్నాను, భయపడాల్సిన పని లేదు. ఫోటోల గురించి అడగం. సుమిత్ర గారిని కాపాడాలనే శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. నీకే ప్రాబ్లం రాదు. మేము ఫోన్ చేసిన విషయం మర్చిపో, ఓకే? వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్, బాయ్ అంటూ లైన్ కట్ చేసింది కామ్య. వెంటనే పెన్ను ప్యాడ్ పక్కన పడేసి కామ్య వంక చూశాడు విశ్వాస్. సో ఇప్పుడు అర్థమైందిగా నా బుర్ర పనిచేయదని ఎప్పుడూ కసురుకుంటావు. చూసావుగా, నేను నాకు ఫోన్ చేయటం వల్ల ఎంత సమాచారం దొరికిందో. నిశాంత్ నమ్మదగ్గ మనిషి కాదు, గిల్టీ అన్నాడు. అందంగా నవ్వింది కామ్య. ఆమె గులాబీ పెదవుల మీద చిరునవ్వు చూస్తే ఆగలేడు విశ్వాస్. చట్టున లేచి ఆమె ఎదరాలు కిస్ చేశాడు. అతన్ని తిరిగి సీట్లోకి తోసింది కామ్య. బీ సీరియస్. అసలే లీడ్ దొరక్క మనం కన్ఫ్యూజ్లో ఉంటే ఇప్పుడు నైనా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పరిస్థితిని మరింత జటిలం చేసింది. మనల్ని మిస్లీడ్ చేయటంలో నిశాంత్ గోలి ఏమిటి? కిడ్నాపర్ పంపిన సుమిత్ర బందీగా ఉన్న ఫోటోల్ని మనకి ఎందుకు చూపించలేదు? ఆమెను వదిలించుకోవాలనుకున్నాడా? ఇదే అవకాశమని ఆలోచిస్తున్నాడా? సుమిత్ర తిరిగి రావాలని కోరుకోవడం లేదా? ఆలోచనలో పడిపోయింది కామ్య. ఒకవేళ అసలు వైఫ్ సుమిత్ర యూరప్లోనే ఉండి ఇప్పుడు కిడ్నాప్ అయింది ఫేక్ వైఫ్ ఎందుకు కాకూడదు? జోకా? ఇది డబుల్ రోల్ సినిమా కాదు, నిజ జీవితం. ముందు మనం సువిధని కలవాలి. వెళదాం పద అంటూ లేచింది కామ్య. ఆ రోజు మధ్యాహ్నం తర్వాత ఇక ఏ పని చేయలేకపోయాడు కశ్యప్. నిన్న ఇదే టైంకి వాన్లో తడుస్తూ తన షెడ్కి వచ్చింది సుమిత్ర. మనిషే లేదు, అంతా మాయగా ఉంది. జరిగిందంతా గుర్తొస్తుంది. మనసుకు చాలా వేదనగా, తీరని బాధగానూ ఉంది. చేయాల్సిన పనులన్నీ కుర్రాళ్ళకి అప్పగించి రెస్ట్ రూమ్లోకి వచ్చి పడుకున్నాడు. నిన్న సుమిత్ర రావటం, కిడ్నాప్ ప్లాను, గెస్ట్ హౌస్కి వెళ్ళటం, అక్కడి నుంచి సుమిత్రను వదిలి డబ్బు కోసం తను ఎగ్మోర్ స్టేషన్కి వెళ్ళటం అంతా గిరుగున కళ్ళ ముందు తిరుగుతోంది. తను రిక్తహస్తాలతో గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చేసరికి సుమిత్ర చనిపోయి ఉంది. మూడో కంటికి తెలియకుండా శవాన్ని తీసుకెళ్లి పాతిపెట్టి రావటంలో నానా పాటలు పడ్డాడు. త్రుటిలో తప్పించుకున్నాడు కానీ లేదంటే ఈ పాటికి హత్యా నేరం కింద జైలు పాలయ్యేవాడు. అదలా ఉంచితే ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి? ఏం చేయాలి? డబ్బు పోయి చనిపట్టినట్టయింది. ఎలా స్పందించాలో తెలియక చీకట్లో తడుముకుంటున్నాడు. సుమిత్ర మరణించింది. ఇది హంతకుడికి తనకు మాత్రమే తెలిసిన నిజం. చంపింది ఎవరు? ఎందుకు చంపాడు? హత్యా నేరంలో తనను ఇరికించాలని ఎందుకు ప్లాన్ చేశాడు? చంపింది నిశాంత్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే భార్య మీద ఎంత ప్రేమ లేకపోతే డబ్బు తీసుకొని స్టేషన్కి వస్తాడు. అయితే ఇక్కడ కూడా ఒక డౌట్ ఉంది. స్పెషల్ బ్రాంచ్ సాయం ఉందన్న ధైర్యంతో క్యాష్ తెస్తున్నట్టు నటించి ఉంటే ట్రాలీ బ్యాగ్లో క్యాష్ లేదేమో. ఆ బ్యాగ్లో ఏముందో తన కళ్ళతో చూడలేదుగా. మొత్తానికి హత్యానేరం మీద పడకుండా తప్పించుకోగలిగాడు కానీ మనశ్శాంతిని పోగొట్టుకున్నాడు. నిశాంత్ తన ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాడు. భార్య క్షేమంగా ఉంటుందన్న భ్రమలో ఉంటాడు. ఫోన్ చేసి మారగొంతుతో చెప్పేస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచించాడు. కానీ వద్దని మనసు వారించడంతో విరమించుకున్నాడు. ఇలా ఎడతెరపి లేని ఆలోచనల మధ్య ఎప్పుడు నిద్ర పట్టిందో కాసేపుకి గుర్తులేదు. అంతలో
బాంబు పేలినట్టు దడాన్న పెద్ద శబ్దం. ఆమెనికే కలకలం. అదిరిపడి లేచిపోయాడు కశ్యప్. ఆ శబ్దం తన గ్యారేజ్ ముందు నుంచే క్షణం కూడా ఆలస్యం చేయకుండా రెస్ట్ రూమ్లోంచి బయటకు పరిగెత్తాడు కశ్యప్. సరిగ్గా ఇదే సమయానికి అక్కడ సువిధ ఇంట్లో ఆమె ఎదురుగా కూర్చున్నారు కామ్య, విశ్వాస్. మిగతా కథ 4వ భాగంలోనండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.